like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 241 భీష్ముడు. నార్త్ డిస్ట్రిక్ట్ డిక్టేటర్ దివాకర్ని తనతో పాటు పోటీకి రమ్మని పిలిచాడు దేవా. అందుకు బదులుగా గొడవలు వద్దని కాసిం మర్యాదగా చెప్పి దేవాను పంపించాడు. ఆ తర్వాత అటుగా వెళుతున్న డెవిల్ని దేవా పట్టుకోవాలని ట్రై చేసినా మిస్ అవుతాడు. మరోవైపు బెంగళూరులో మహేంద్ర, నరేంద్ర ఇద్దరూ దేవా మీదున్న డెత్ వారెంట్ గురించి దామోదర్కి వివరిస్తారు. మీ ఇద్దరికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఆ డానీ బ్లడ్ లోటస్ వాళ్లతో చేతులు కలిపి మన నైట్ రైడర్స్లో చాలా మందిని చంపేశాడు. ఇప్పుడు మళ్లీ దేవా మీద డెత్ వారెంట్ తీసుకుంటే మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని కోపంగా అరిచాడు దామోదర్. కాసేపటి మౌనం తర్వాత ముఖం మీద ఒక చేదు చిరునవ్వుతో తల ఊపి, చెప్పాను కదా, పరిస్థితి మన చేయి దాటిపోయింది. నీకన్నా ఎక్కువగా దేవాకేమవుతుందో అని నేను టెన్షన్ పడుతున్నాను. ఎంతైనా వాడు నా చేతిలోనే పెరిగాడు. చూస్తూ చూస్తూ వాడికేం కానివ్వను అని నమ్మకంగా చెప్పాడు మహేంద్ర. ఇప్పుడు విషయం అది కాదు. అసలు డెత్ వారెంట్ ఇవ్వాల్సిన అవసరమేంటి? అందుకు డానీ ఏదో ఒక బలమైన కారణం చూపించాలి కదా. ఏం ఎవిడెన్స్ ఉంది వాడి దగ్గర అని అడిగాడు దామోదర్. అందుకు బదులుగా నరేంద్ర మాట్లాడుతూ, దేవా ప్రస్తుతం ఇండియన్ నైట్ రైడర్స్ హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఈ ప్రపంచమంతా ఇండియన్ నైట్ రైడర్స్ చేతుల్లో ఉండాలన్నది దేవా కోరిక. ఈ విషయం తెలుసుకొని డానీ చాలా భయపడ్డాడు. దేవాని ఆపాలి అని అందరితో గొడవలు పెట్టుకుని నైట్ రైడర్స్ మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తున్నాడు అనే కారణం చూపించాడు. అందుకే కనబడిన చోటే కాల్చి చంపేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు అని చెప్పాడు. మళ్లీ కాసేపు ఆ గదంతా మౌనం రాజ్యమేలింది. అదంతా విన్న దామోదర్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. మహేంద్ర ఎలాంటి వ్యక్తో ఒక నైట్ రైడర్గా దామోదర్కి చాలా బాగా తెలుసు. డానీ లాంటి నెగిటివ్ ఆలోచనలు మహేంద్రకి ఎప్పుడూ రావు. మహేంద్రను నైట్ రైడర్స్కి బాస్గా చేయాలి అన్న నిర్ణయం కూడా అతని పక్కనే ఉన్న నరేంద్రది. నైట్ రైడర్స్ పాలిట భీష్ముళ్లా మహేంద్ర తన క్యారెక్టర్ని ఉన్నతంగా మలుచుకుంటూ చాలా స్ట్రాంగ్ పర్సన్గా పేరు తెచ్చుకున్నాడు. నైట్ రైడర్స్ రూల్స్ని ఫాలో అవుతూ ప్రతి నైట్ రైడర్ కలలని సాకారం చేస్తూ వాళ్లకి జరగాల్సిన న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు మహేంద్ర. అతని ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నైట్ రైడర్స్ కోసం, వాళ్లకి ఉండే సమాన హక్కుల కోసం కూడా ఆలోచిస్తాడు. దానికోసం ఈ వయసులో కూడా తన కత్తి పట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు దేవా చాలా ఫాస్ట్గా ఎదగడం, అతని యాక్టింగ్ స్టైల్ అందర్నీ భయపెడుతుంది. దేవాకి ఇచ్చిన టాస్క్ కానీ, అతను నిర్వహిస్తున్న నైట్ రైడర్ బాధ్యతలు గానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అదంతా చూసి భయపడి డానీ దేవాని తప్పుబడుతూ సాక్ష్యాల్ని కూడా సబ్మిట్ చేశాడు. ఈ విధంగా దేవాని నెగిటివ్గా ప్రూవ్ చేస్తూ తనను తాను కాపాడుకుంటున్నాడు డానీ. ఇదంతా ఆలోచిస్తూ మహేంద్ర పెద్దగా మాట్లాడలేదు. కానీ దేవాను ఈ విధంగా టార్గెట్ చేయడానికి మాత్రం అతను వ్యతిరేకంగా ఉన్నాడు. పైగా దేవాకి సపోర్ట్ చేస్తూ చాలామంది నైట్ రైడర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం డానీ సబ్మిట్ చేసిన తప్పుడు ఎవిడెన్స్ అని అండమాన్లో ఉన్న నైట్ రైడర్స్ ఓట్ చేశారు. వాళ్లంతా అతను చెప్పినట్టే పనిచేస్తారు కాబట్టి దేవాకి డెత్ వారెంట్ ఇష్యూ అయింది. డెత్ వారెంట్ లాంటి బ్లడీ ఆర్డర్ సంపాదించాడు అని అసహనంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు నరేంద్ర. అయినా కూడా చచ్చే వరకు పోరాడదాం అని డిసైడ్ అయ్యాడు మహేంద్ర. ఇంతలో దామోదర్ మాట్లాడుతూ, అయినా మొదట్లో ఇలాగే తిరగబడిన డెవిల్ మీద కూడా ఇలాంటి ఆర్డర్ ఇష్యూ కాలేదు. ఇలా మంచిగా ఉన్న దేవా మీద ఈ విధంగా వారెంట్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు అని కంగారుగా అడిగాడు. నరేంద్ర గాఢంగా నిట్టూరుస్తూ, ప్రస్తుతం దేవా అండమాన్లోనే ఉన్నాడు. కొద్ది రోజులు అక్కడే ఉండి అతను వెళ్లిన పని చూసుకుని వస్తాడు. కానీ కొద్ది రోజులుగా మనకందిన సిగ్నల్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, వార్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా దేవా అవసరం ఎంతైనా ఉంది అని అన్నాడు. ఒకవేళ ఈలోగా దేవాకి ఈ విషయం తెలిస్తే తన క్యారెక్టర్ మీద మచ్చపడిందంటే తట్టుకోగలడా? అలాగాని జరిగితే తిరిగి నైట్ రైడర్స్లోకి వస్తాడు అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు దామోదర్. మళ్లీ కాసేపటి మౌనం తర్వాత, ఖచ్చితంగా తిరిగి రాడు. నేనే లేకపోతే అతను జైల్లోనే ఉండేవాడు కానీ నైట్ రైడర్స్లోకి వచ్చేవాడు కాదు అని నిదానంగా అన్నాడు మహేంద్ర. కానీ నేనిప్పుడు టెన్షన్ పడుతున్న విషయం అది కాదు. మేము భయపడేది డానీ కోసం. నైట్ రైడర్స్లో వాడు సృష్టిస్తున్న గొడవల గురించి భయపడుతున్నాం. కానీ డానీ గురించి బాగా ఆలోచించిన తర్వాత మేము నిజంగా మా సొంత నైట్ రైడర్స్ కోసం ఆలోచించే చాలా స్వార్థపరులు అనిపిస్తోంది. ఎందుకంటే డానీకి సపోర్ట్గా బ్లడ్ లోటస్ ఉంటుంది. కానీ వార్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం డానీ పార్టీ మారిస్తే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి.
అని ఆందోళనగా అన్నాడు నరేంద్ర. అతని మాటలకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక పళ్ళు కొరుకుతూ, నైట్ రైడర్స్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్కి ఎవ్వరికీ దక్కని స్టార్ మెడల్ అందుకున్న దేవాకి ఇలాంటి డెత్ వారెంట్ ఇష్యూ చేశారంటే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద స్కామ్ లాగా కనిపిస్తోంది. కావాలని చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది అని వాపోయాడు దామోదర్. అదే సమయంలో పూజా స్టూడియోలో పెయింటింగ్ వేస్తూ కూర్చుంది యుక్త. ఆమె షార్ట్ హెయిర్, తెల్లటి ముఖం, స్మూత్ అపీరెన్స్ వల్ల మేకప్ లేకుండా కూడా అందంగా కనిపిస్తుంది. ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చొని పూజ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తూ ఉంది. ఇంతలో, నీ వర్క్ ఎప్పుడవుతుంది అని ప్రజ్వల వాయిస్ వినిపించింది. ఆమెను చూసి నవ్వుతూ, అప్పుడే వచ్చేసావా, ఇంకొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి అని చెప్పింది పూజ. ఇంతలో ప్రజ్వల నెమ్మదిగా గొణుగుతూ, ఈ దేవా బెంగళూరు నుంచి వెళ్ళినప్పటినుంచి ఎక్కడికెళ్లాడో తెలియడం లేదు. కనీసం ఫోన్ చేద్దామన్నా కూడా అవైలబుల్గా లేడు. మెసేజ్ పంపించడానికి కూడా అతని నెంబర్ వర్క్ అవ్వట్లేదు. అతను నిజంగా ఒక వేస్ట్ ఫెలో, దేనికి రెస్పాండ్ అవ్వడు. ఇక్కడ నేనొక్కదాన్ని ఉన్నానని మర్చిపోయాడు అని తిట్టుకుంది. ఏంటి, వేస్ట్ ఫెలోనా? ఏమైంది ప్రజ్వల? నీకు దేవాకి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని నవ్వుతూ అడిగింది పూజ. నిజంగా వేస్ట్ ఫెలోనే. నేనే కాదు, పాపం యుక్త కూడా రోజూ అతని గురించి ఆలోచిస్తుంది. మరి మా పనులు డిస్టర్బ్ చేయడం దేవా తప్పే కదా. మేమేమో అతని గురించి ఆలోచిస్తుంటే దేవా మాత్రం ఎక్కడికో వెళ్ళి అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు అని యుక్త వైపు చూపించి కన్ను కొట్టింది ప్రజ్వల. ఆమె మాటలకి రియాక్ట్ అవుతూ, నేనేం అతని కోసం వెయిట్ చేయట్లేదు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని చెప్పి తన పెయింటింగ్లో నిమగ్నమైంది యుక్త. వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా స్టూడియో బయట రోడ్ క్లీన్ చేస్తున్న ఒక వ్యక్తి మాత్రం గ్లాస్ విండో నుంచి అమ్మాయిల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చేతికి ఒక సంచి తగిలించుకొని రోడ్డు పక్కగా ఉన్న వ్యక్తి నేరుగా పూజ ఆఫీస్ రూంలోకి చూస్తూ ఉండడం వీళ్ళు గమనించనే లేదు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అందమైన లేడీ, వాళ్లే దేవా ఫ్రెండ్స్ అని పూజ వాళ్ళని చూపించింది. అండమాన్ నార్త్ డిస్టిక్లో మరోవైపు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాకిగా ఉన్న ద్వీపంలో దేవాకి బెంగళూరులో జరుగుతున్న విషయాల గురించి ఏమీ తెలీదు. కనీసం ఇన్ఫర్మేషన్ చేయడానికి ఎలాంటి మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయదు. అతని ఎదురుగా ఉన్న రీటాను చిరునవ్వుతో చూస్తూ, అవును, దివాకర్ చేసిన అన్యాయాలకి బదులుగా అతన్ని చంపేయడమే కరెక్ట్ అని చెప్పాడు దేవా. అతని మాటలకి అయోమయంగా చూస్తూ, చంపాలా? అతను ఒక టాప్ మాస్టర్, అలాంటతన్ని నేను అని చెప్తూ ఆగిపోయింది రీటా. అవును, అయితే ఏంటి, నువ్వు నాతో చేరగలవా అని దేవా తన చేతిని ముందుకు చాపి, ఇప్పుడే చూశావు కదా, నేను అందరి ముందు ఆ దివాకర్కి ఛాలెంజ్ చేశాను. అలాగే వాడిని ఊరికే వదిలిపెట్టను. సో అతని మీద అటాక్ చేయాలంటే వాడి దగ్గర ఉన్న మనుషుల్ని మరికొంతమందిని చంపాల్సి ఉంటుంది. నువ్వు గాని నాకు హెల్ప్ చేస్తే అసలైన తలకాయని నేను లేపేస్తాను అని సింపుల్గా చెప్పాడు. ఏంటి, నార్త్ డిస్ట్రిక్ట్ డిక్టేటర్నే చంపాలనుకుంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది రీటా. అందుకు బదులుగా తల ఊపి, పడమటి లంక డిక్టేటర్ కొడుకునే చంపాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మరికొంతమంది డిక్టేటర్స్ని చంపాను. ఇప్పుడు ఈ నార్త్ డిస్ట్రిక్ట్ డిక్టేటర్ని చంపడం పెద్ద విషయమేమీ కాదు అని ధీమాగా అన్నాడు దేవా. అతను చెప్పింది విని షాక్ అయింది రీటా. ప్లాన్ అంతా వివరించిన తర్వాత, సరే, నా ఫోన్ నెంబర్ తీసుకో, నీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి అని ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చేశాడు దేవా. ఇంతలో కారిడార్లో ఎదురు చూస్తున్న చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళాడు దేవా. ఆ అబ్బాయి భుజం మీద చేయివేసి, ఎవరు నువ్వు? నిన్ను 2-3 రోజులుగా చూస్తున్నాను, నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని నెమ్మదిగా అడిగాడు దేవా. అతన్ని చూసి భయపడుతున్న అబ్బాయి మాట్లాడకుండా ఉండడంతో, నన్ను చూసేం భయపడకు, నేను నిన్ను కొట్టను, ఏమైందో చెప్పు బాబు అని ప్రశాంతంగా అన్నాడు దేవా. నా పేరు భరణి అండి, నేను అమ్మవారి గుడిలో పూజారి మనవణ్ణి. ఈరోజు క్వారీ దగ్గర జరిగిన గొడవకి గాయపడిన పూజారి ఈరోజు మా తాతయ్య గారిని వాళ్ళందరూ కొడుతున్నప్పుడు నన్ను బయటికి రాకుండా గుడిలోనే ఉండమని చెప్పారండి. అందుకే నేను అక్కడే దాక్కుండిపోయాను. కానీ మా తాతగారు ఆ గుడిలో అర్చకులుగా చేస్తూ ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆ సునీల్ చనిపోయినంత మాత్రాన మా ఫ్యామిలీకి అతని తండ్రి రాజేంద్ర నుంచి చాలా ప్రమాదం ఉందండి. మీకు ఆ విషయం చెప్పి మీ సహాయం తీసుకుందామని ఆ రోజు నుంచి ఎదురుచూస్తున్నాను అని చాలా వినయంగా చెప్పాడు. ఇప్పుడు మీ తాతయ్య ఎక్కడున్నారు అని ప్రేమగా అడిగాడు దేవా. అతను మా తాతగారి నాలుక కట్ చేసేశాడండి. దాంతో మా తాతగారు హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కానీ నాకేమన్నా జరుగుతుందని మా తాతగారు చాలా కంగారు పడుతున్నారు. మీరు ఎలాగైనా రాజేంద్ర నుంచి మమ్మల్ని కాపాడాలి, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి
అని చెప్పాడు భరణి. అతనికి ధైర్యం చెబుతూ, సరే బాబు, నువ్వేమీ కంగారు పడకు. ఆ రాజేంద్ర మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను. వీలు చూసుకొని వచ్చి మీ తాతగారిని కలుసుకుంటాను అని దేవా తన ఫోన్ నెంబర్ భరణికిచ్చి, ఈ ఫోన్ నెంబర్ నీ దగ్గరుంచుకో. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయడమో లేదా మెసేజ్ అయినా పెట్టు. నేను వెంటనే వస్తాను అని చెప్పాడు. అందుకు సంతోషపడుతూ, మీరున్నారు కదండి, నేనిప్పుడు ధైర్యంగా ఉంటాను. తాతయ్య ఒక్కరే హాస్పిటల్లో ఉన్నారు, నేనక్కడికి వెళతానండి అని చెప్పి వెనక్కి తిరిగాడు. ఇంతలో భరణి చేతిపై ఉన్న మచ్చను చూశాడు దేవా. అతని చెయ్యి పట్టుకొని, ఈ మచ్చేంటి అని ఆసక్తిగా అడిగాడు దేవా. అందుకు బదులుగా నవ్వుతూ, ఓ అదా, మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు కదండి, అందుకే మా తాతయ్య మా అమ్మా నాన్నల పేర్లు నా చేతిమీద పచ్చబొట్టు వేయించారు. ఇలా అయితే వాళ్ళు నాతోనే ఉంటారట అని చెప్పాడు భరణి. ఆ అమాయకపు మాటలకి దేవా మనసు కదిలిపోయింది. అతనికి ఆరుష్ గుర్తొచ్చాడు. అండమానొచ్చిన తర్వాత ఆరుష్తో కనీసం మాట్లాడడానికి కూడా అవలేదు. ఫ్రెండ్ కొడుకైన ఆరుష్కి దేవాతో చెప్పలేని బాండింగ్ ఉంది. భరణిని గట్టిగా హత్తుకొని, నీకేం అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు అని మరొకసారి ప్రేమగా చెప్పాడు దేవా. అలాగేనండి, నేనిక వెళతాను అని చెప్పాడు భరణి. ఆ కుర్రాడిని జాగ్రత్తగా పంపించి మళ్లీ స్టేడియం లోపలికొచ్చాడు దేవా. మరోవైపు 5 శక్తి కంకణాల విషయానికొస్తే, ఖాసిం చెప్పినట్టు గెలిచిన వాళ్లకి దివాకర్ ఆ శక్తి కంకణాలివ్వాల్సుంటుంది. కాని ఇప్పుడు దేవా చేయాల్సిన పని మరొకటి మిగిలి ఉంది. దివాకర్తో కనుక ఖాసిం చేతులు కలిపితే దేవా ఎలాంటి యాక్షన్ తీసుకోలేడు. అంతేకాకుండా తాను స్వయంగా డేంజర్లో పడతాడు. ప్రస్తుతానికి దివాకర్ నార్త్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నాడని తెలుసు కనుక అతన్ని కనిపెట్టడం చాలా ఈజీ. కాబట్టి ముందు ఖాసింను పట్టుకొని తన ఫ్రెండ్స్ గురించి ఏదైనా న్యూస్ ఖచ్చితంగా అతనికి తెలిసే ఉంటుందని దాని గురించి మాట్లాడాలి అనుకున్నాడు. అంతేకాకుండా డానీని ఎలా అటాక్ చేయాలో ఒకసారి ఖాసింతో డిస్కస్ చేయాలనుకున్నాడు. పైగా లిస్టులో డానీ 3rd ప్లేస్లో, ఖాసిం 2nd ప్లేస్లో ఉన్నారు. దేవా కనుక ఖాసింపై గెలవగలిగితే డానీపై కూడా చాలా ఈజీగా విజయం సాధించగలడు. సమయం వచ్చినప్పుడు డానీపై తన రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు దేవా. ఇవన్నీ ఆలోచిస్తూ దేవా బ్యాక్ స్టేజ్ వైపు నడుస్తూ ఉండగా అక్కడ ఎవరో అతని చెయ్యి పట్టుకుని పక్కకి లాగారు. ఎవరై ఉంటారా అని పక్కన ఉన్న మనిషిని చూసి దేవా షాక్ అయ్యాడు. ఎదురుగా సుస్మిత సంతోషంగా, ఫైనల్లీ నీ శక్తులు తిరిగొచ్చాయి, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అని దేవాను హక్ చేసుకుని మరీ చెప్పింది. ఆమె కౌగుల నుంచి విడిపించుకుంటూ, అవును మన్మిత, ఇప్పటి వరకు నేనుగా అనిపించలేదు. నా బాడీలో ఏదో మిస్ అయినట్టు అనిపించేది. ఏ పని సరిగ్గా చేయలేకపోయేవాణ్ణి. ఇప్పుడు నా పవర్స్ తిరిగి రావడంతో చెప్పలేని కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. నువ్వే కాదు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు దేవా. అతన్ని చూస్తూ, ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి దేవా? నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఎలా తెలుసుకుంటావు అని అడిగింది మన్మిత. ఆ విషయం ఖాసింకి బాగా తెలుసు. అతన్నే అడుగుతాను. అంతకన్నా ముందు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేనే నిన్ను కలుద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే ఎదురయ్యావు అని దేవా చెప్తుండగా, ఏ విషయం దేవా? నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తాను అని మాట ఇచ్చింది మన్మిత. మొన్న శిరీష చంపిన సునీల్ తండ్రి రాజేంద్ర ఉన్నాడు కదా, అతను క్వారీలో ఉన్న గుడిలో పూజారి ఫ్యామిలీపై కన్నేశాడు. ఆ పూజారి మనవడు ఈరోజు నా కోసం డైరెక్ట్గా ఈ స్టేడియంకొచ్చి హెల్ప్ చేయమని అడిగాడు. నా వల్ల ఆ పూజారి ఫ్యామిలీకి ఏమీ జరగకూడదు. వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని అన్నాడు దేవా. ఓ అలాగే దేవా, అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడే నా మనుషులు అక్కడికి పంపిస్తాను. నువ్వే వరి అవకు, నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించు అని ధైర్యం చెప్పి, సరే నీకు దూరంగా ఉండమని ఖాసిం చెప్పారు, ఎవరూ చూడకముందే వెళ్ళాలి అని దేవా బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళిపోయింది మన్మిత. ఆ షాక్ నుండి దేవా తేరుకునే లోపు మన్మిత మాయమైపోయింది. ఏంటో ప్రతి అమ్మాయి ఇలా ముద్దులు పెట్టి నన్ను రెచ్చగొడుతుంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. పైగా ఇవన్నీ ఆరాధ్య చూసిందంటే అండమాన్లోనే నన్ను చంపేసి పాతి పెట్టేస్తుంది అని మనసులో అనుకుంటూ బ్యాక్ స్టేజ్ వైపు నడిచాడు. ఇంతలోనే అక్కడ జూలీ ఏడుస్తూ ఉండడం చూసి షాక్ అయ్యాడు దేవా. జూలీ సమస్యేంటి? దేవా భరణికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? బెంగళూరులో పూజా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళెవరు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 242
ఓన్లీ 0. దేవాపై డెత్ వారెంట్ ఇష్యూ అవడంతో షాక్ అవుతారు దామోదర్, మహేంద్ర, నరేంద్ర. దేవాను ఎలా కాపాడాలి అనే ఆలోచనలో పడతారు. మరోవైపు స్టేడియంలో ఉన్న చిన్న పిల్లాడు భరణి స్వయాన క్వారీ దగ్గర గుడిలో ఉన్న పూజారి మనవడు. వాళ్ల ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతూ రిక్వెస్ట్ చేయగా సరేనని మన్మితకి చెప్పి వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్తాడు దేవా. స్టేడియం లోపలికి వెళుతుండగా ఎవరో ఏడుపు వినిపించేసరికి అటు వెళతాడు దేవా. అప్పటిదాకా ఏడుస్తున్న జూలీ సడన్గా ఏడవడం ఆపేసి దేవా వైపు సూటిగా చూసింది. ఆమె ముఖంలో కనిపించిన పదునుకు అదిరిపడి కాస్త వెనక్కి జరిగి, ఇదేంటి, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, అంతలోని ఇలా జలకిస్తుందేంటి? అప్పటిదాకా గంగలా ఉన్న అమ్మాయి కాస్త చంద్రముఖిగా మారినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? కాసేపటికి భయపడి దడుచుకు చచ్చాను అని మనసులోనే తిట్టుకుంటూ జూలీ వైపు చూశాడు దేవా. జూలీ తన ముఖంలోని భావాల్ని మార్చేస్తూ, ప్లీజ్ దేవా, నువ్వే ఎలాగైనా మా అమ్మా నాన్నని కాపాడాలి. నేనీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే దివాకర్ మా అమ్మా నాన్నని చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడు వాళ్ళు అతని దగ్గర బందీలుగా ఉన్నారు. నాకు వేరే దారి లేదు. అందుకే ఈ పోటీల్లో ఎలాగైనా గెలవాలని టీంలు ఏర్పాటు చేయడానికి ట్రై చేశాను అని అనడంతో, వెయిట్, మీ పేరెంట్స్ కూడా ఆ దివాకర్ దగ్గర బందీలయ్యారా? ఎంతమంది తల్లిదండ్రుల్ని బందీలుగా చేసుకుంటాడు ఆ బద్మాష్గాడు? బాగానే గేమ్స్ ఆడుతున్నాడు అని పిడికిలి బిగించాడు దేవా. అతని కళ్ళు ఎరుపెక్కి ముఖంలో కాస్త సీరియస్నెస్ వచ్చి చేరింది. ఇప్పుడు నేనీ కాంపిటీషన్లో ఓడిపోయాను. దివాకర్ ఖచ్చితంగా మా అమ్మా నాన్నల్ని చంపేస్తాడు. కూతురుగా వాళ్ల కడుపున పుట్టినందుకు నేను వాళ్ళకిస్తున్న బహుమతి ఇది అని పెద్దగా ఏడ్చింది జూలీ. అప్పటిదాకా ధైర్యంగా మాట్లాడిన అమ్మాయి ఇలా డీలా పడిపోవడం దేవాకి నచ్చలేదు. అన్నిటికీ మించి ఆమె శక్తి సామర్థ్యం సంపాదించుకోవడంలో మిగిలిన వాళ్లకంటే చాలా బెటర్గా ఉంది. అందుకే ఆమెను తన టీంలో జాయిన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి సహాయం చేయాలి అనుకున్నాడు. దేవా నొసట్లు ముడేస్తూ, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నాక్కూడా దివాకర్తో తేల్చుకోవాల్సిన విషయాలున్నాయి. వాడిని చంపడానికి నేను ఖచ్చితంగా వెళతాను. అప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల్ని కాపాడుకోవచ్చు. కానీ నేను వెళ్ళేటప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకేదైనా అడ్రస్ ఇవ్వు అని దేవా అడగడంతో, ఏంటి, నిజంగానా? నువ్వు ఆ దివాకర్ని చంపేస్తావా? వాడి వల్లే మా ఫ్యామిలీ ఈరోజు ఇన్ని బాధలు పడుతోంది. వాడిని ఊరికే వదిలేయొద్దు, చంపేయ్. దానికి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. చెప్పు, వాణ్ణి ఎప్పుడు చంపబోతున్నావు అని కన్నీళ్లు తుడుచుకుంటూ హుషారుగా అడిగింది. ఆమె మాటలకి ఒక క్షణం ఆలోచించి, మరో 2 రోజుల్లో వాడిని పైకి పంపడానికి పథకం వేశాను. అప్పుడు నువ్వు నాతో పాటు వచ్చి వాడి దగ్గర బానిసైన నీ పేరెంట్స్ని తీసుకుని వెళ్ళొచ్చు అని హామీ ఇచ్చాడు దేవా. దానికి సరే అని తలూపి ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జూలీ. నిజానికి దివాకర్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. దివాకర్ నార్త్ డిస్ట్రిక్ట్కి డిక్టేటర్ కాబట్టి అతనితో గొడవ పడితే అప్పుడు దేవా ఉంటున్న ఈస్ట్ అండ్ నార్త్ ప్రాంతాల్లో కూడా గొడవ మొదలై పగతో రగిలిపోతాయి. ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూస్తారు. అప్పుడు అండమాన్లో ప్రశాంతత కరువై అందులోకి ఖాసిం ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసే సైన్యం కూడా కలగజేసుకుంటుంది. నిజానికి అండమాన్లో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన్మిత తూర్పు భూభాగాన్ని పాలిస్తున్న డిక్టేటర్. కానీ ఆమెకు ఉన్న లేజినెస్ కారణంగా దాన్ని సరిగ్గా చూసుకోలేక తన కింద మరో 3 అసిస్టెంట్లను పెట్టుకుంది. వాళ్లే అండమాన్లో ఈస్ట్ డిస్ట్రిక్ట్ని సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఇక వెస్ట్ డిస్ట్రిక్ట్ విషయానికొస్తే దానికి డిక్టేటర్గా దేవా ఉండేవాడు. కానీ తను చాలా కాలంగా ఆ భూభాగాన్ని చూసుకోవడానికి రాలేదు. కాబట్టి ఆ ప్లేస్ని నిరంజన్ కబ్జా చేసి మకుటం లేని మహారాజుగా మారాడు. ఇక దక్షిణం దిక్కులో పెద్దగా చెప్పుకోదగిన డిక్టేటర్లు ఎవరూ లేరు. నార్త్ డిస్ట్రిక్ట్ పూర్తి కంట్రోల్ దామోదర్ తీసుకున్నాడు. అక్కడ ఉన్న సైన్యాన్ని రక్తం వాసనతోనే పెంచి పెద్ద చేశాడు. కాబట్టి అక్కడ చాలా వరకు రక్తం తాగే రాక్షసులే ఉంటారు. అక్కడ ఒక్కసారి పోగొట్టుకున్న వస్తువులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు వారిని ఎదిరించే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. ఇప్పుడు దేవా వాళ్లతో పోరాడతాను అని చెప్పడం జూలీలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే ఆమె మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవా 2 అమ్మాయిల్ని పంపించేసిన తర్వాత గ్రూప్ డీకి సంబంధించిన పోటీ జరగాల్సి ఉండడంతో అక్కడ నుండి బయటకొచ్చేశాడు. అది చూసిన ఆరాధ్య వాళ్లు కూడా మరో ఎండ్ నుండి బయటికి వచ్చేశారు. బాస్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ బ్యాక్. మీరు ఫైట్ చేస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి తెలుసా? చూడండి, ఇప్పటికి కూడా నా వెంట్రుకలు ఎలా నిక్కబుడుచుకుంటున్నాయో. చాలా రోజుల తర్వాత మీ లైవ్ యాక్షన్ షో చూశాను.
అని తన ఎక్సైట్మెంట్ని ఆపుకోలేక గట్టిగా అరుస్తూ చెప్పాడు సోము. అన్నయ్య అద్దరగొట్టావు. నీ దెబ్బకి స్టేజ్ పైన ఒక్కొక్కడికి హడలు పుట్టింది. నీ మాస్ ఎంట్రీకి విజిల్స్ మామూలుగా పడలేదనుకో. నువ్వు అండమానికి నయా మోడల్ అని ఇంకాస్త హైప్ ఇచ్చాడు రాము. వాళ్ల మాటలకి చిలిపిగా నవ్వుకుంటూ దేవా వైపు ప్రేమగా చూసింది ఆరాధ్య. ఇప్పుడు ఆమె కళ్లల్లో దేవాకి ఏమవుతుందో అన్న బెంగ, భయం రెండూ లేవు. వాళ్ల మాటలకి చిన్నగా దగ్గుతూ, ఆహా, పొగడ్తలు చాలా ఎక్కువయ్యాయి. ఇలా నన్ను పొగిడి ట్రైనింగ్ తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నారా? ఇంతకు ముందు నా పవర్ని పెంచుకోవడానికి నేను ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నానో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ట్రైనింగ్ని కంటిన్యూ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా అని కళ్ళెగరేశాడు దేవా. వాట్ బాస్, ఇది మరీ దారుణం. ఇంతకు ముందంటే నీకు పవర్ లేదు కాబట్టి మేం ఫైట్ చేశాం, కానీ ఇప్పుడు నువ్వు మాన్స్టర్లా తయారయ్యావు. నిజం చెప్పు, ఇంతకు ముందే మేము నిన్ను కొట్టామని ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావు కదా అని ఏడుపు మొహం పెట్టాడు రాము. అతని ఎక్స్ప్రెషన్కి వాళ్ళంతా పెద్దగా నవ్వడంతో, హలో దేవా సార్, మిమ్మల్ని మా కాసిం సార్ మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. మీకు వీలుంటే ఇప్పుడు రాగలరా అని ఒక స్వరం వినిపించింది. దాంతో అటువైపు తల తిప్పి చూశారందరూ. తమకి ఎదురుగా ఉన్న వ్యక్తి మామూలు డ్రెస్ పైన ఒక లెదర్ జాకెట్ వేసుకుని కాళ్లకి పొడవైన బూట్లు ధరించి తలపైన ఒక పెద్ద నల్ల టోపీ పెట్టుకున్న వ్యక్తి కనిపించాడు. అతని ఛాతీపైన కాసిం అసిస్టెంట్ అని ప్రొఫెషనల్ ట్యాగ్ వేలాడుతూ కనిపించింది. అతని వైపు చిరునవ్వుతో చూస్తూ, మొత్తానికి మీ కాసింకి ఎప్పటికీ నన్ను చూడాలనిపించింది. సంతోషం. ఇప్పటికీ కూడా నేను గుర్తుకు రాకపోయి ఉంటే నేనే గుర్తు చేయాల్సి వచ్చేది. నేను కూడా మీ బాస్ని కలవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మొత్తానికి ఆ సమయం వచ్చింది అని వెటకారంగా అన్నాడు దేవా. అతని మాటలకి ఇబ్బందిగా నవ్వాడు కాసిం అసిస్టెంట్. ఆరాధ్యని, మౌనికని నీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళి రాము, నువ్వు నన్ను ఫాలో అవ్వు. ఇద్దరం వెళ్ళి ఆ కాసింకి హాలో చెప్పి మన నైట్ రైడర్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కనుక్కుందాం. వాడు మామూలుగా చెప్తే పర్వాలేదు, చెప్పకపోతే ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా అని వంకరగా నవ్వాడు దేవా. నాకెందుకు తెలియదు బాస్, బాగా తెలుసు. వాడికోసమే కదా మనం ఇన్ని రోజులు దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక అనే గేమ్ ఆడాం అని ఎక్సైటింగ్ అన్నాడు రాము. బాస్, నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకునెళ్ళు. నా పంచ్ పవర్ గురించి మీకు తెలుసు కదా, ఒక్కొక్కడు మఠాషే అని చిన్నపిల్లోళ్ళ మారం చేశాడు రాము. దానికి భారంగా నిట్టూర్పు విడిచి, నేనేమైనా జాతరకెడుతున్నాననుకున్నావా రాము? నువ్వు మరీ ఎక్సైట్ అవుతున్నావు. ఆ కాసింని తక్కువ అంచనా వేయడానికి లేదు. వీలైనంత తొందరగా తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఆరాధ్య వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ ఇంటి దగ్గరే ఉండు. నాకు నీ స్ట్రెంత్ పైన ఎలాంటి అనుమానాలు లేవు, కానీ కాసిం లాంటి టాప్ క్లాస్ ఫైటర్స్తో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పాడు దేవా. దానికి సరే అని రాము ఒప్పుకోవడంతో, మళ్ళీ ఎప్పుడొస్తావు అని దేవా చేతిని పట్టుకుని ప్రేమగా అడిగింది ఆరాధ్య. ఆమె కళ్లల్లో కనిపిస్తున్న ఆప్యాయతకి అతని మనసు చలించిపోయింది. ఆమె చేతిపైన భరోసాగా తట్టి, వచ్చేస్తాను, తొందరగానే వచ్చేస్తాను అని చెప్పి కాసిం అసిస్టెంట్ వెనక కదిలాడు దేవా. అతని వెనకే సోము కూడా కదిలాడు. అలా వాళ్ళు ముగ్గురు కాసిం రూమ్ దగ్గరికి ప్రయాణమయ్యారు. సిటీలో ఉన్న మామూలు హాస్పిటల్. దేవాతో మాట్లాడిన తర్వాత భరణి తన తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. బెడ్ పైన నీరసంగా పడుకున్న పూజారి పక్కన అలికిడవడంతో నిద్రలేచాడు. మనవణ్ణి చూసి వెళ్ళిన పని ఏమైంది అన్నట్టు కళ్ళు ఎగరేశాడు. అతను పైకి లేవడానికి ఇబ్బంది పడుతుండడంతో పూజారికి వెనకాతల సపోర్టుగా దిండు వేశాడు భరణి. మీరు చెప్పిన దేవాగారిని కలిశాను. మనం అనుకున్నట్టు మనకి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. త్వరలోనే మీరు మళ్ళీ గుడిలో ఎప్పట్లా పూజలు చేసుకోవచ్చు. ఆ అమ్మవారు మనల్ని చూసుకోవడానికి ఈ దేవాగారిని పంపించింది అని నమ్మకంగా చెప్పాడు భరణి. అందుకు పూజారి సంతోషించి గుడి మళ్లీ తెరుచుకుంటుంది అని సంతోషించాడు. కాసిం ఎస్టేట్. కొన్ని క్షణాల తర్వాత దేవా వాళ్లు ఎక్కిన కార్ కాసిం ఎస్టేట్ ముందుకి రావడంతో, సార్, మీకోసం బాస్ వెయిట్ చేస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఈ కార్ పార్క్ చేసి వస్తాను అని వినయంగా చెప్పాడు కాసిం అసిస్టెంట్. దానికి సరే అన్నట్టు తలూపి ఎదురుగా ఉన్న ఇండియా గేట్ లాగా పెద్ద పెద్ద గోడల్ని చూస్తూ లోపలికి నడిచాడు దేవా. చుట్టుపక్కల కొత్త కొత్త చెట్లని, వస్తువుల్ని చూస్తూ, బాస్, అండమాన్ వచ్చినప్పుడు ఇక్కడికొచ్చాం కదా, ఆ కాసింగాడు బాగానే డెవలప్ అయ్యాడు. వాడిని చంపాలంటే నాకు ఒక్క సిగ్నల్ ఇవ్వండి చాలు, నా స్నైపర్తో వాడి బాడీని షేక్అవుట్ చేసేస్తాను. ఇంతకుముందు నా నుంచి బాగానే తప్పించుకున్నాడు, కానీ ఈసారి మాత్రం టార్గెట్ మిస్ అవ్వదు అని పంతంగా అన్నాడు సోము. గతంలో జరిగిన పోరాటంలో సోము కాసింని కాల్చాడు, కానీ అది ప్రమాదకరమైన ప్లేస్లో తగలకపోవడంతో
అతను బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటా సోము. ముందు మాటలతో డీల్ చేద్దాం, కుదరకపోతే ఇక వార్ మొదలు పెడదాం అని సోముతో మాట్లాడుతూనే హాల్లోకి ఎంటర్ అయ్యాడు దేవా. అక్కడ సింహాసనం లాంటి ఎత్తైన కుర్చీలో కూర్చొని కనిపించాడు ఖాసిం. అతని పక్కనే అటువైపు ఇటువైపు కుర్చీలు వరుసగా ఉన్నాయి. అందులో శ్రీధర్ కూర్చొని ఉండడం చూసి షాక్ అయ్యాడు దేవా. నువ్వు శ్రీధర్ కదా? బెంగళూరులో కదా ఉండాలి, మరి ఇక్కడేం చేస్తున్నావు అని తన అనుమానాన్ని బయటపెట్టాడు. ఆ మాటలకి శ్రీధర్ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించనివ్వలేదు. నువ్వు ఇంత తొందరగా మళ్ళీ కోలుకుంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దేవా. నువ్వు నన్ను నిజంగా సర్ప్రైజ్ చేశావు అని అన్నాడు శ్రీధర్. ఆయన ఏమంటున్నాడో దేవాకు అర్థమై ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్తో పరీక్షగా చూశాడు. అండమాన్ తన అంచనాల్ని మించిపోయి ఎన్నో రహస్యాలను దాచుకుందని తనకి కూడా అప్పుడే అర్థమైంది. శ్రీధర్ అక్కడ ఉండడం యాదృచ్ఛికం కాదని, ఇదంతా ఎప్పటినుండో చేస్తున్న ప్లాన్ అని అర్థమై ఖాసిం వైపు తిరిగాడు. నిన్ను మళ్లీ కలుస్తానని అనుకోలేదు ఖాసిం. నేను నిన్ను మర్యాదగా అడుగుతున్నాను, నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? వాళ్ళసలు అండమాన్కి ఎందుకొచ్చారు అని గంభీరంగా క్వశ్చన్ చేశాడు దేవా. అతని మాటల్లోని కరుకుదనం ఆ గది మొత్తం వినిపించింది. ఆ మాటలకి వెటకారంగా నవ్వుతూ, అంత తొందర ఎందుకు దేవా? నీ ఫ్రెండ్స్ కంటే మించిన న్యూస్ ఒకటి నా దగ్గరుంది, నీకదేంటో తెలుసుకోవాలని లేదా అని నవ్వుతూ అన్నాడు. అతను మళ్లీ ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నాడు అనిపించి, అసలు నీ ఉద్దేశమేంటి? మమ్మల్ని మళ్లీ ఏమార్చాలని చూస్తున్నావా? గతంలో ఒకసారి తప్పించుకున్నావు, కానీ ఈసారి నీకా ఛాన్స్ ఇవ్వను అని రోషంగా అన్నాడు సోము. నీకంటే నీ అసిస్టెంట్ చాలా ఎక్కువ చేస్తున్నాడు దేవా. అసలు విషయం ఏంటంటే, నాకు నిన్నే ఒక న్యూస్ అందింది. ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అది యూనియన్ ఆర్మీ నుంచి వచ్చింది. డానీ నైట్ రైడర్స్తో కలిసి నీ పైన కొత్త కేసుల్ని యాడ్ చేశాడు. నీ వల్లే వేరే దేశాల మధ్య ఉన్న నైట్ రైడర్స్తో గొడవలు అవుతున్నాయని, నీ కారణంగానే నైట్ రైడర్స్కి అసోసియేషన్ పైన గౌరవం పోతుందని, నువ్వు నైట్ రైడర్స్ లాంటి ఒక పెద్ద ఆర్మీని సొంతంగా తయారు చేస్తున్నావని, ఇలా ఒకటేంటి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేశాడు. దాంతో నిన్ను నైట్ రైడర్ నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నువ్వు నైట్ రైడర్ జీరోవి కాదు, ఓట్టి జీరోవి మాత్రమే అని కన్నింగా అన్నాడు ఖాసిం. ఆ మాటలకు ఆవేశంగా ముందుకొచ్చిన సోము, దానికి ఛాన్సే లేదు. మా బాస్ని పదవి నుంచి తీసేంత ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు. తను నైట్ రైడర్గా అసోసియేషన్కి ఎన్నో విజయాలు అందించాడు. అతని దగ్గర లెక్కకు మించిన మెడల్స్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని అలా ఎలా తీసేస్తారు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. బాస్, వీడు తప్పించుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నాడు. మీరు సిగ్నల్ ఇవ్వండి, వీడిని ఇక్కడే పాతి పెట్టేస్తాను అని అడ్డుకున్నాడు. దేవాకి కూడా ఖాసిం మాటలు అనుమానంగా అనిపించాయి. కానీ ఒక క్షణం సరిగ్గా ఆలోచించిన దేవాకి అతను చెప్పిన దాంట్లో అబద్ధం లేదనిపించింది. ఎందుకంటే డానీ మెడల్స్లో తనంత బలవంతుడు కాకపోయినా నైట్ రైడర్స్ పాలిటిక్స్లో మాత్రం తలపండిన మేధావి. అతన్ని చూసి వేరే దేశాల్లో ఉన్న చాలామంది నైట్ రైడర్స్ లీడర్స్ కూడా భయపడతారు. కూర్చున్న చోటు నుండి చక్రం తిప్పడం అతని స్పెషాలిటీ. కాబట్టి అతనికి ఉన్న తెలివితేటలతో తనని నైట్ రైడర్ పదవి నుంచి తొలగించడం పెద్ద కష్టం కాదని దేవాకు కూడా అనిపించింది. నిజానికి మహేంద్ర లేకపోతే దేవాకి నైట్ రైడర్లో అంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కావు. ఇప్పుడు ఈ విషయం విన్న తర్వాత అతని మనసులో ఒక వింతైన అనుభవం కలిగింది. నేను నైట్ రైడర్స్లో జరిగే పాలిటిక్స్ బయటపెట్టి ఆ డానీని చంపుదామనుకున్నాను, కానీ ఇది ఇంత తొందరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా అసోసియేషన్ అతను చెప్పిన ఈ ఫన్నీ రీజన్కి నన్ను నైట్ రైడర్ పదవి నుంచి తొలగించడమేంటి అని విరక్తిగా శ్రీధర్ వైపు చూడడంతో, దేవా, ఆయన చెప్పింది నిజమే, నిన్ను నైట్ రైడర్ నుంచి తొలగించారు. ఈ విషయంలో డానీ పాలిటిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. కానీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా టెంపరరీ మాత్రమే. ఇండియా నైట్ రైడర్స్ వెనక మహేంద్ర ఉన్నాడు. అతను అంత ఈజీగా నెంబర్ 0ని ఎలా వదులుకుంటాడు? ఈ ఎలిగేషన్ తప్పని తేలిన మరుక్షణం నిన్ను మళ్లీ టీంలోకి తీసుకుంటారు. అప్పటి వరకు ఓపికగా ఉండు. నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నీ పైన డెత్ వారెంట్ కూడా ప్రకటించారు. నువ్వు అండమాన్లో ఉన్నంత వరకు సేఫ్గా ఉంటావు. బయటికి వచ్చిన మరుక్షణం నైట్ రైడర్స్ నిన్ను చంపడానికి చూస్తారు అని గంభీరంగా అన్నాడు. అందుకు సోము కోపంగా ముందుకొచ్చాడు. అతన్ని చూసి శ్రీధర్, ఖాసిం ఇద్దరూ షాక్ అయ్యారు. దేవా మీద ఉన్న ఎలిగేషన్ని తప్పు అని ఎలా ప్రూవ్ చేస్తాడు? దివాకర్ను అసలు దేవా ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు? భరణికి పొంచి ఉన్న ప్రమాదమేంటి? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 243 ఫ్రెండ్స్ సేఫ్. జూలీ పేరెంట్స్ని కూడా దివాకర్ కిడ్నాప్ చేశాడని తెలుసుకుని
ఆమెకు కూడా హెల్ప్ చేస్తానని మాటిస్తాడు దేవా. మరోవైపు కాసింని కలవడానికి రమ్మని అతని అసిస్టెంట్ వచ్చి దేవాని సోముని ఎస్టేట్కి తీసుకుని వెళతాడు. అక్కడ శ్రీధర్ కూడా ఉండడం చూసి దేవా షాక్ అవగానే అతనిపై డెత్ వారెంట్ ఇష్యూ అయిందని, నైట్ రైడర్స్ నుంచి తొలగించాల్సి వస్తుందని చెప్పాడు శ్రీధర్. అతని మాటలకి సోము కోపం కట్టలు తెంచుకుంది. లావాలాగా ఉప్పొంగుతున్న ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ, అంటే ఏంటి మీ ఉద్దేశం? నైట్ రైడర్స్కి వచ్చిపోవడానికి మేమేమైనా రోబోట్స్ అనుకున్నారా? మాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఆత్మాభిమానం అన్నది ఒకటి ఉంటుందని తెలీదా? నేను సోము. నేను దేవా కింద మాత్రమే పనిచేస్తాను. మీరు మా బాస్ని నైట్ రైడర్లోంచి తీసేస్తే నేను కూడా దీనికి రిజైన్ చేస్తాను అని అన్నాడు సోము. అతని స్వామిభక్తికి ఆలోచన అలలతో కొట్టుకుపోతున్న దేవా మనస్సు నిలకడగా మారింది. దాంతో కాసిం వైపు కాన్ఫిడెంట్గా చూశాడు. నేను నైట్ రైడర్ పదవిలో ఉన్నానా లేదా అన్నది నాకు అనవసరం. నేను టేకప్ చేసిన మిషన్లు కంప్లీట్ అయ్యాయా లేదా అన్నది మాత్రమే నాకు ముఖ్యం. అందులో మొదటిది ఆ డానీ లాంటి మొసలి నక్కని చంపి నైట్ రైడర్స్ అందరికీ న్యాయం చేయడం. ఎలాగో నేను అండమాన్ దాటిన తర్వాత వాడిని చంపేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ మిస్సింగ్ గురించి మాట్లాడుకుందామా అని షర్ట్ స్లీవ్స్ మడుస్తూ పొగరుగా అడిగాడు దేవా. తన జాబ్ పోయిందని తెలిసినా కూడా దేవా యాటిట్యూడ్ చూపిస్తాడని అస్సలు ఊహించలేదు కాసిం. అతనికి ఎందుకో భయంగా అనిపించింది. కానీ దాన్ని కనిపించనివ్వకుండా, ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు అడగంగానే నేను చేతులు కట్టుకొని సలాం చేసి చెప్పండి అయ్యగారు అని ఒంగోని దండం పెట్టడానికి సర్వర్ని అనుకున్నావా? కాసింని, ఈ అండమానికి కనిపించే దేవుణ్ణి అని కౌంటర్ అటాక్ చేశాడు కాసిం. నిన్ను చంపే విషయంలో నీకేమైనా డౌట్ ఉందా అని సీరియస్గా అరుస్తూ తన కత్తిని కాసిం వైపు దూశాడు దేవా. తన పైకి దూసుకొస్తున్న కత్తిని చూసి కళ్ళు పెద్దవి చేశాడు కాసిం. ఆ వెంటనే పక్కనే ఉన్న కత్తిని తీసుకొని దేవా కత్తికి అడ్డు పెట్టాడు. దాంతో టంగ్ అన్న శబ్దం ఆ హాలు మొత్తం ప్రతిధ్వనించింది. దేవా బలంగా అతన్ని వెనక్కి తోస్తూ కాసిం వైపు చూస్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. అది చూసిన అతనికి ఏదో తేడాగా అనిపించి దేవాని పరీక్షగా చూడగానే అతని మరో చేతిలో సుఖేలా కత్తి ప్రత్యక్షమైంది. దాంతో దేవా అటాక్ చేయబోతూ ఉంటే వెంటనే రియాక్ట్ అయిన కాసిం బలం మొత్తం ఉపయోగించి దేవాని వెనక్కి తోశాడు. కానీ దేవా వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళి 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ వెంటనే కాసిం పైన దాడి చేశాడు. దాంతో ఈసారి కాసిం 5 అడుగుల దూరం వెళ్లాల్సొచ్చింది. అండమాన్లో 2వ స్థానంలో ఉన్న ఒక టాపర్ని దేవా ఈ విధంగా ఎదిరిస్తాడు అని అతను కలలో కూడా ఊహించలేదు. దేవా బలం ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా రెట్లు పెరిగిందని కాసిం కూడా గ్రహించి మనసులో గుబులు పుట్టింది. నువ్వు నేననుకున్నంత బలహీనంగా లేవు దేవా, కానీ ఈ గొడవని ఇలాగే కొనసాగిస్తే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. మర్యాదగా వెనక్కి తగ్గు. ఇది నా రాజ్యం. నువ్వు నన్ను చంపి ఇక్కడి నుంచి నిజంగానే బయటపడగలను అనుకుంటున్నావా అని అడిగాడు. దానికి నవ్వుతూ మరోసారికి దాడికి సిద్ధమయ్యాడు దేవా. అది చూసిన శ్రీధర్, దేవా ఒక నిమిషం ఆగు, నీ ఫ్రెండ్స్కి ఏమీ కాలేదు, వాళ్ళు నా దగ్గర సేఫ్గా ఉన్నారు అని గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ఆ మాటలతో ఒక్కసారిగా ఆగిపోయిన దేవా శ్రీధర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, వాళ్ళని నువ్వు కిడ్నాప్ చేశావా? ఎందుకు అని సూటిగా ప్రశ్నించడంతో, అవును దేవా, నేను అడగడం వల్లే కాసిం తారాని, విశాల్ని, నీకు సంబంధించిన నైట్ రైడర్స్ని కిడ్నాప్ చేశాడు. నిజానికి ఇదంతా మహేంద్ర ఆలోచనే. నేను నీతో పాటు ఉన్న టీంలోని నైట్ రైడర్స్ని చాలా స్ట్రాంగ్గా చేయాలనుకున్నాడు. అందుకే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అండమాన్ ఎంచుకున్నాడు. ఇక్కడైతే చాలా వరకు బయట వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి ఎలాంటి మిషన్స్లో పాల్గొనకుండా ఫోకస్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు. నీకో విషయం తెలుసా? మేము అలా చేయడం వల్లే ఇప్పుడు తారా టాపర్గా మారడానికి దగ్గరలో ఉంది అని సంతోషంగా చెప్పాడు శ్రీధర్. అంటే ఇదంతా మీరు కావాలని చేశారా? నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నాను, దీని వెనక ఖచ్చితంగా మీరే ఉంటారు అని దేవా సీరియస్గా అన్నాడు. ఇంతకు ముందు కూడా దేవా తన ఫ్రెండ్స్ మిస్ అవడం వెనక మహేంద్ర ఉండి ఉంటాడని డౌట్ పడ్డాడు. కానీ అతనిపైన ఉన్న నమ్మకం ఆ అనుమానాన్ని దూరం చేసింది. కానీ ఇప్పుడు స్వయంగా శ్రీధర్ మాటలు వింటుంటే దేవా రక్తం మరిగిపోతోంది. అతను ఈ ఆలోచనలో ఉండగానే, దేవా ఇదంతా మేం కావాలని చేసింది కాదు. గత కొన్ని నెలలుగా నువ్వు నైట్ రైడర్స్లో ఎవరి ఊహలకి అందనంత ఎత్తుకెదుగుతున్నావు. దాంతోపాటే నీకు శత్రువులు పెరిగారు. నీకు ఏది మంచి ఏదు చెడు అనే విషయాలు కూడా తెలుస్తూ వచ్చాయి. కానీ నైట్ రైడర్స్లో ఉన్న పాలిటిక్స్ బయట మరెక్కడా ఉండవు. అందుకే ఆ డానీ వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని మహేంద్ర భయపడ్డాడు. అప్పుడు నీకున్న బలంతో డానీని ఎదుర్కోవడం చాలా కష్టం. అలా అని నిన్ను ఇండియాలోనే ఉంచితే
ఖచ్చితంగా నువ్వు ఆ డానీతో గొడవ పెట్టుకోవడానికి వెళతావు. అందుకే మీ ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేసి నిన్నీ అండమానికి వచ్చేలా చెయ్యాలి అనుకున్నాం. నిన్ను అండమానికి రప్పించి కొన్ని రోజులు గొడవలకి దూరంగా ఉంచాలని అనుకోవడం మొదటి లక్ష్యం అయితే, మీ ఫ్రెండ్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బలవంతులు చేయాలి అన్నది మా రెండవ లక్ష్యం. ఈ క్రమంలోనే నిన్ను బలవంతుడిగా చేయడానికి కాసింని ఉపయోగించాలి అనుకున్నాం. నువ్వు ఎప్పుడైతే కాసింని ఓడిస్తావో అప్పుడు అతను నిన్ను అండమాన్ నుండి ఇండియాకి పంపించే ఏర్పాటు చేస్తాడు. ఇదంతా మహేంద్ర ప్లాన్లోని భాగమే అని అసలు విషయాల్ని బయటపెట్టాడు శ్రీధర్. మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. నేను మాత్రం అండమానికి రావడానికి కారణం తారా, విశాల్, మిగిలిన వారు ఏమయ్యారో తెలుసుకోవాలి అనుకోవడం. నా మరదల్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లడంతో పాటు లోక్నాథ్ని, అతని గ్యాంగ్ని వీలైనంత వరకు డ్యామేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అవి నెరవేరే వరకు నేను అండమాన్ని వదిలిపెట్టి వెళ్లను. ఇప్పుడు మీరు ఇంకా మహేంద్ర, కాసింని ఓడిస్తేనే ఇక్కడ నుండి బయటికి వెళ్లగలము అంటున్నారు. కాబట్టి మీ సరదా నేనెందుకు కాదనను? ఖచ్చితంగా తీరుస్తాను. సరిగ్గా మరో 5 రోజుల తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. నా చేతిలో ఓడిపోవడానికి, ఇక్కడ నుండి వెళ్లడానికి ఒక షిప్ రెడీ చేసుంచు. నిన్ను ఓడించడానికి ముందే లెక్కలన్నీ తేలుస్తాను అని వార్నింగ్ టోన్లో అన్నాడు దేవా. ఆ మాటలకి ఉక్రోషంగా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు దేవా. నువ్వు నిజంగానే నన్ను ఓడించాలి అనుకుంటున్నావా? అయితే రా, ఇప్పుడే గొడవ పడదాం అని సవాలు విసిరాడు కాసిం. దాంతో అతన్ని కాసేపు ఆగమన్నట్టు సైగ చేశాడు శ్రీధర్. దేవా తన కత్తిని ఒరలో పెట్టుకుంటూ, నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. నేను వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అనుకుంటున్నాను అని స్థిరంగా అడిగాడు. ఇప్పుడు కాదు, వాళ్ళిప్పుడు ట్రైనింగ్లో చివరి దశలో ఉన్నారు. మరో 2 రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా టాప్ క్లాస్ ఫైటర్స్గా మారతారు. ఆ తర్వాత నేనే నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఈ పనిని మహేంద్రనే నీకు స్పెషల్గా ఇచ్చాడు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగదని నేను మాటిస్తున్నాను అని నమ్మకంగా చెప్పాడు శ్రీధర్. దానికి చిన్నగా తల ఊపుతూ, అలా అయితే సరే, 2 రోజుల తర్వాత నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. అప్పటి వరకు నేను బ్రతకడానికి కాస్త డబ్బులు, ఒక కార్, ఒక బ్యాంక్ కార్డ్, సెల్ ఫోన్ కావాలి. వెంటనే అరేంజ్ చేయి అని ఆర్డర్ వేశాడు దేవా. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేనే నీకు బానిసను కాదు, నువ్వు అడిగినవన్నీ ఇచ్చేయడానికి అని కాసిం ఏదో అనబోతుంటే, 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మర్చిపోయావా కాసిం? మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్ చేయమంటావా అని రాక్షసంగా చూశాడు దేవా. ఆ చూపులకి మాటలకి కాసింకి కూడా భయమేసింది. ఇంక గొడవని సాగదీయడం మంచిది కాదు అనుకున్న శ్రీధర్, తనకి అడిగినవివో అని సింపుల్గా చెప్పాడు. సరే అని తల ఊపిన కాసిం మొహం చిటపటలాడిస్తూనే టేబుల్ డ్రాయర్లో నుండి ఒక బ్యాంకు కార్డు తీసి దేవా చేతిలో పెడుతూ, ఇది అండమాన్లో VIP కార్డు. ఇక్కడ ఉన్న కరెన్సీని నేనే కంట్రోల్ చేస్తాను. కాబట్టి ఈ కార్డులు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. ఇది నీ దగ్గర ఉంది అంటే నువ్వు అండమాన్లో ఎక్కడికి వెళ్ళినా నీకు రెస్పెక్ట్తో పాటు కావలసినవి వస్తాయి. ఇదే కాకుండా బ్యాంకులో నుండి కూడా నువ్వు డబ్బులు తీసుకోవచ్చు. కింద నా గ్యారేజ్ ఉంటుంది, అందులో లెక్కలేనన్ని కార్లున్నాయి. నీకు ఏది నచ్చిందో తీసుకుని వెళ్ళు, వాటి కీస్ అవసరం లేదు అని అసహనంగా అన్నాడు. దానికి సరే అని తల ఊపిన దేవా శ్రీధర్ దగ్గర సెలవు తీసుకుని కింది గ్యారేజ్లోకి వచ్చాడు. అక్కడ ఒక లగ్జరీ కార్ని సెలెక్ట్ చేసుకుని తమతో పాటు బాలాజీ ఇంటివైపు ప్రయాణమయ్యాడు. కానీ అతని ఆలోచనలు సముద్రంలో అలలాగా ఎగసిపడుతూ ఉన్నాయి. సోము కూడా దేవాని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దపు నీడలు కదిలిన తర్వాత, బాస్, మిమ్మల్ని నిజంగానే నైట్ రైడర్స్ పదవి నుంచి తీసేస్తే నేను కూడా నైట్ రైడర్స్ నుండి బయటకొచ్చేస్తాను. మనం ఒక కొత్త టీంని ఏర్పాటు చేసుకుందాం. దాని పేరు బ్యాంగ్ బ్యాంగ్ బాయ్స్ అని పెట్టుకుందాం. మనం ఎదురు పడితే ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో అన్యాయం చేసే ప్రతి ఒక్కరికి తెలిసేలా చేద్దాం. నైట్ రైడర్స్ అన్నది మనం మంచి చేయడం కోసం ఎంచుకున్న ప్లాట్ఫామే కానీ మనల్ని కంట్రోల్ చేసే ప్లాట్ఫామ్ కాదు. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి అని ఓదార్పుగా అన్నాడు సోము. తాను ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నాడని దేవాకి బాగా తెలుసు. అందుకే చిన్నగా నవ్వి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, దీని గురించి నేను ఆలోచించుకొని అని బయటికి చూస్తూ చెప్పాడు దేవా. దాంతో సైలెంట్ అయ్యాడు సోము. ఇదిలా ఉండగా రాజేంద్ర మనుషులు సిటీ అంతా దేవా కోసం జల్లెడ పడుతున్నారు. ప్రహ్లాద్ నుండి ఊహించని సమాధానం వచ్చిన తర్వాత దేవాను ఎలా అయినా చంపి తీరాలని పగబట్టాడు రాజేంద్ర. ముఖ్యంగా పూజారి మీడియాకు ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం వల్లే తన కొడుకు ప్రాణాల మీదకొచ్చిందని జరిగిన గొడవ గురించి వినీత్ ద్వారా తెలుసుకున్నాడు రాజేంద్ర. దాంతో సునీల్ చావుకి అసలు కారణమైన పూజారి కోసం వెతుకుతూ రాజేంద్ర మనుషులు అతను ఉన్న హాస్పిటల్కు వెళ్లారు. సరిగ్గా అప్పుడే భరణి మందుల కోసం బయటకొస్తూ రౌడీలకి ఎదురయ్యాడు. వాళ్ళని చూడగానే రాజేంద్ర మనుషులని గుర్తుపట్టి
భరణి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే హాస్పిటల్ దగ్గరికి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చిన మన్మిత మనుషులు జరిగిందంతా చూశారు. భరణిని కాపాడాలని ప్రయత్నించడానికి అతని వెంటపడ్డారు. కాని అప్పటికే రాజేంద్ర పంపిన రౌడీలు భరణిని కిడ్నాప్ చేసి తమతో తీసుకుని వెళ్ళిపోయారు. మన్మిత మనుషులు పరుగున హాస్పిటల్ లోపలికి వెళ్లి చూడగా పూజారి బెడ్ మీద పడుకుని కనిపించారు. వెంటనే జరిగిన విషయాన్ని ఆమెకి ఫోన్ చేసి చెప్పారు. అది తెలుసుకుని మన్మిత నిజంగా షాక్ అయింది. పూజారి కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిసినా అది ఇంత త్వరగా ఉంటుందని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో వెంటనే దేవాకి ఈ విషయం చెప్పాలని ఫోన్ ట్రై చేసింది. అప్పటికీ దేవా కాసిం ఎస్టేట్లో ఉండడం వలన సిగ్నల్ లేక మరింత డీలా పడిపోయింది. ఎలాగైనా ఈ విషయం దేవాకి చేరవేయాలని ప్రయత్నం చేసింది మన్మిత. ఇంతలో దేవా వాళ్లు వచ్చిన కార్ బాలాజీ ఇంటి ముందు ఆగింది. అప్పటికి అక్కడ మెర్సిడీస్ బెంజ్ కార్ ఉండడంతో అది సింధుదని గుర్తించాడు దేవా. వాళ్లు తమని గుర్తుపట్టారని, అందుకే అడగడం కోసం వచ్చుంటారని అర్థమై లోపలికి వెళ్ళు సోము, నేను కాసేపు ఒంటరిగా అలా వెళ్తాను అని ప్రశాంతంగా అన్నాడు. దానికి సోము కూడా సరే అని డ్రైవింగ్ సీట్ నుండి దిగడంతో దేవా కారు తీసుకొని విశాలమైన రోడ్లపైన పరుగులు పెట్టించాడు. ఆ కారుతో పాటే అతని ఆలోచనలు కూడా వేగంగా కదులుతూ ఉన్నాయి. తను ఎన్ని రోజులు సేవ చేసినా నైట్ రైడర్స్ అసోసియేషన్ తనను ఇంత చిన్న కారణానికి బయటికి పంపిస్తుందని కలలో కూడా ఊహించలేదు. చివరికి లక్ష్మణ్ లాగే తను కూడా అన్నీ కోల్పోయే స్థితికి వచ్చానని బాధపడ్డాడు. మరోవైపు సోము లోపలికి రాగానే పరుగు పరుగున అక్కడికొచ్చింది ఆరాధ్య. దేవా ఎక్కడా? తను నీతో పాటు కదా వచ్చాడు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా? ఎప్పుడొస్తాడు అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె ఆరాటం అర్థం చేసుకుని దేవాని నైట్ రైడర్స్ నుంచి తీసేశారు. అతనిపైన ఇప్పుడు డెత్ వారెంట్ కూడా ఉంది. దీనికంతటికీ కారణం డానీ అంట అని ల్యాగ్ చేయకుండా చెప్పాడు సోము. ఆ మాటలతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి జోక్ చేస్తున్నావా? బాస్కి నైట్ రైడర్స్లో ఎంత పెద్ద ట్రాక్ రికార్డుందో తెలుసా? దాన్ని ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. తను నైట్ రైడర్ జీరో. ఆ ప్లేస్ని దక్కించుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? అలాంటి వ్యక్తిని నైట్ రైడర్స్ ఎందుకు వద్దనుకుంటుంది? నువ్వు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడ్డావు అని మౌనిక ఏదో అనుమానంగా అంటే, మీకిది కష్టంగా ఉందని తెలుసు, కానీ ఇదే నిజం అని అప్పటిదాకా జరిగింది మాత్రం పూసగుచ్చినట్లు వివరించాడు సోము. అదంతా విని అందరూ డల్ అయిపోయారు. ఆ ముసలి డానీని ఊరికే వదిలిపెట్టను. వాడు ఎక్కడున్నా సరే వాడంతు చూస్తాను. ఎంత ధైర్యం ఉంటే మా బాస్ని వాడి బులాడీ పాలిటిక్స్లో ఇరికిస్తాడు? చూస్తూ ఉండండి. ఆ ముసలాడు డిప్పపైన నేనే దడదడమని 4 వాయిస్తాను అని శపథం చేశాడు రాము. అవన్నీ ఒట్టి ప్రగల్భాలు అని అందరికీ తెలుసు. అందుకే ఒక క్షణం ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అని వాళ్ళందర్నీ చూస్తూ అడిగింది ఆరాధ్య. ఇక చేయడానికే ఉంది. బాస్ని మనం అలా ఒంటరిగా వదిలేలేం. ఏదో ఒకటి చేసి బాస్ని మళ్ళీ నువ్వు హీరోగా మార్చాలి. తను నైట్ రైడర్స్ కోసం ఎంత చేశాడో మనకంటే బాగా ఎవరికి తెలుస్తుంది అని రాము అన్నాడు. మనం కూడా నైట్ రైడర్స్ నుంచి బయటకొచ్చేద్దాం. దేవాతో కలిసి సెపరేట్ టీమ్గా ఉందాం. ఇప్పుడే మనం శ్రీధర్ దగ్గరికి వెళ్ళి జాబ్ వదిలేస్తున్నామని ఈ విషయం అందరికీ చెబుదాం. మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేశామని దేవాకి తెలియకూడదు. అంత సీక్రెట్గా ఉంచాలి అని వాళ్ళందర్నీ హెచ్చరిస్తూ తన ఐడియాని చెప్పింది ఆరాధ్య. అది వాళ్ళకు కూడా నచ్చడంతో సరే అని ఒప్పుకున్నారు. ఇదంతా పక్కనే ఉండి వింటున్న సింధు, రిత్వికలకి చాలా షాకింగ్గా అనిపించింది. వాళ్ల మాటల వల్ల సింధుకి అర్థమైన విషయం ఏంటంటే, తను ఎప్పటిదాకా కలిసి తిరిగిన వ్యక్తే తను 5 ఏళ్ల క్రితం ప్రేమించిన దేవా అని. ఆ ఆలోచన ఆమె మనసును ప్రేమతో నింపేసింది. అతని తలపు ఆమెలో బటర్ఫ్లైస్ని ఎగిరేలా చేసింది. దేవా ఎక్కడికి వెళ్ళాడు? భరణి కిడ్నాప్ అయిన విషయం అతనికి తెలిసిందా? టీం అందరూ నైట్ రైడర్స్ నుంచి తప్పించుకుంటారా? మహేంద్ర ఇదంతా కావాలనే ప్లాన్ చేశాడా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 244 కిడ్నాప్ కలకలం. కాసింను కలవడానికి వెళ్లిన దేవా తన మీద డానీ వేసిన ఎలిగేషన్స్ గురించి తెలుసుకుంటాడు. నైట్ రైడర్స్ నుంచి తప్పించుకోమని శ్రీధర్ చెప్పగానే సోము కూడా రిజైన్ చేస్తానని చెప్తాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న భరణిని రాజేంద్ర మనుషులు కిడ్నాప్ చేస్తారు. సోముని ఇంటి దగ్గర డ్రాప్ చేసి దేవా ఒక్కడే బయటికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న సింధు సోముని చూసి ఎక్సైట్మెంట్లోనే, ఇప్పుడు దేవా ఎక్కడున్నాడు? నేను వెంటనే అతన్ని చూడాలి అని చిన్నగా అడిగింది. సోము ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా దేవా వెళ్లిన వైపు చేయి చూపించాడు. దాంతో సింధు, రిత్విక
ఇద్దరూ కలిసి దేవాని వెతకడానికి అటువైపు వెళ్ళిపోయారు. భరణి కిడ్నాప్ అయిన విషయం దేవాకి చెప్పాలని మన్మిత చాలా ట్రై చేస్తుంది. అయినా దేవా మొబైల్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. మరోవైపు దేవా యాక్సిలరేటర్ పైన పెట్టిన కాలుని అస్సలు తీయకుండా వీలైనంత వేగంగా రోడ్డుపైన బుల్లెట్లాగా దూసుకుపోతూ ఉన్నాడు. తను ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో కూడా క్లారిటీ లేదు. రోడ్లు ఎంతవరకు ఉంటే అంతవరకు వెళతాను అన్నట్లు వెళుతున్నాడేమో అనిపించేలా ఉంది అతని ప్రవర్తన. చూస్తూ ఉండగానే కొన్ని క్షణాల తర్వాత దేవా ఈస్ట్ డిస్ట్రిక్ట్ అంచుకు వచ్చి ఆగాడు. తన ఎదురుగా విశాలమైన సముద్రం ఆటుపోట్లతో ఆడుకుంటూ ఉంది. చల్లని గాలి అక్కడున్న వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తూ ఉంటే తన మనసులో ఉన్న ఆలోచన తగ్గించుకోవడానికి ప్రయత్నించాడు దేవా. కారు దిగి గట్టిగా ఊపిరి తీసుకుంటూ చుట్టూ చూశాడు. ఆ తర్వాత విసురుగా దాని డోర్ వేసి బీచ్లో అక్కడక్కడ ఉన్న ఖాళీ బెంచిల్ని చూస్తూ వెళ్లి ఇసుకలో కూర్చున్నాడు. అతనికి మరోవైపు చిన్న చిన్న ఇళ్ళు, అక్కడక్కడా కొంతమంది ప్రజలు నివసిస్తున్నట్లు కనిపించారు. కాని వాళ్ల మాటలేవి దేవాని చేరట్లేదు. అతను ఇసుకలో కూర్చునగానే, "ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు?" అని పలకరిస్తున్నట్లుగా వచ్చి దేవా కాళ్ళని తాకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి సముద్రపు అలలు. ఇప్పటిదాకా నిర్మలంగా ఉండే ఆకాశంలోకి నల్లటి మేఘాలు ఒక్కొక్కటిగా చేరుతూ దేవా మనసులోని బాధని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. వర్షం పడే సూచనని జారీ చేస్తున్నట్లుగా చల్లని గాలి మరింత హోరుగా వీస్తూ ఉంది. దేవా అవేమీ పట్టించుకోలేదు. తన ఎదురుగా కనుచూపు మేర కనిపిస్తున్న సముద్రాన్ని కన్ను చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి ఒక చేత్తో మందు బాటిల్ పట్టుకొని ఇసుకలో కాలు ఇడ్చుకుంటూ తన దగ్గరగా వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతను కాస్త దూరంగా ఉండడం వల్ల ఎవరో సరిగ్గా గుర్తించలేదు దేవా. మరోవైపు బాటిల్ పట్టుకున్న వ్యక్తి కూడా దేవాని చూశాడు. ఎవరో అక్కడ కూర్చున్నట్లు అనిపిస్తోంది. నిజంగానే మనిషున్నాడా, లేదంటే తాగిన మత్తులో అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తోందా? వర్షం పడే టైంలో ఎవరైనా ఎందుకు కూర్చుంటారులే అని ఆలోచిస్తూనే దేవా దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి. అతను దగ్గరికి రాగానే దేవా అతన్ని గుర్తుపట్టాడు. అతను మరెవరో కాదు, బ్లేడ్ బాబ్జీ. అతన్నింతకు ముందు వాళ్ల బాసుని కలిసినప్పుడు చూశాడు దేవా. మళ్ళీ ఇప్పుడే చూడ్డాం. దేవా, నువ్వేంటిక్కడ? వర్షం పడేలా ఉంది. ఈ టైంలో సముద్రం ఒడ్డున కూర్చొని ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? కొంపతీసి నీ బ్రేకప్ స్టోరీ ఏమైనా గుర్తొచ్చిందా అని కూడా అడిగాడు బ్లేడ్ బాబ్జీ. ఏం లేదు, మనసు బాగోలేదు, అందుకే ఇక్కడికొచ్చి కూర్చున్నాను. నీ సంగతేంటి? ఇక్కడేం చేస్తున్నావు అని దేవా కూడా ప్రశ్నించడంతో, నేనేం చేయట్లేదు. ఇంతకుముందు కాలాదళాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం చాలా తక్కువ మందిమే ఉన్నాం. ఇలాంటి దళాలు భవిష్యత్తులో మళ్ళీ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పైన దాడి చేయడానికి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే వాటిని ఎదుర్కోవడానికి ఒక టీంని రెడీ చేద్దామనుకున్నాను. దానికోసం వెతుకుతూ ఇటుగా వచ్చాను. ఈస్ట్ డిస్ట్రిక్ట్ని రక్షించే టీంలో జాయిన్ అవ్వడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగో పన్నులు క్యాన్సిల్ చేశాం కదా, ఈ గ్రామాన్ని రక్షించడానికి కొత్తగా ఏర్పాటు చేసే టీం కోసం ప్రజలు వాళ్లకు తోచినంత ఇస్తున్నారు అని చెప్పాడు బ్లేడ్ బాబ్జీ. నిజానికి దేవా పన్నులు రద్దు చేసిన తర్వాత బ్లేడ్ బాబ్జీ తన జీవితం అస్తవ్యస్తమవుతుందని భయపడ్డాడు. కాని దానికి భిన్నంగా అతను ప్రజల మనస్సుల్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు తనకి డబ్బులు కావాలన్నా, తినడానికి తిండి కావాలన్నా, ఏదైనా అవసరం ఉన్నా గ్రామంలోని ప్రజలను అడిగితే చాలు, వాళ్లు మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బ్లేడ్ బాబ్జీ ఇంతకుముందు అందర్నీ భయపెట్టి అనుభవించిన జీవితం కంటే ఈ జీవితం చాలా బాగుంది. దేవా, ఇందాకేదో మనస్సు బాగోలేదు అన్నావు, 2 చుక్కలు మందేస్తావేంటి అని తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ని దేవాకి చూపించాడు బ్లేడ్ బాబ్జీ. దేవాకి కూడా మనసు బాగలేకపోవడంతో తాగితేనే సెట్ అవుతాను అనిపించి బ్లేడ్ బాబ్జీ చేతిలోని బాటిల్ని అందుకున్నాడు. దానిని ఒక్క గుక్కలో పైకి లేపేశాడు దేవా. ఏదో మొహమాటం కొద్దీ అడిగితే, నిజంగానే తాగేస్తావా? నేను లేక ఇన్నాళ్ళకు ఒక మందు బాటిల్ కొనుక్కున్నాను, అది కూడా ఇతగాడు తాగేస్తున్నాడే. దేవా, ప్లీజ్ కొంచెమైనా మిగిల్చు, మొత్తం నువ్వే తాగేకు అని పప్పీ ఫేస్ పెట్టుకొని దీనంగా చూశాడు బ్లేడ్ బాబ్జీ. ఈరోజు చాలా డిసప్పాయింట్గా ఉన్నావు. ఏం జరిగింది? నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే లేదు అని నెమ్మదిగా విషయం లాగే పనిలో పడ్డాడు బాబ్జీ. దానికి చిన్నగా నవ్విన దేవా, ఏం లేదు, గొంతులోకి చుక్కపడింది కదా, అంతా సెట్ అయిపోయింది, నా గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు దేవా. అతను ఏదో దాస్తున్నాడని అర్థం చేసుకొని, నీకు నీ లవర్ గుర్తొచ్చిందా, లేదంటే ఏ అమ్మాయినా ప్రపోజ్ చేయట్లేదని బాధపడుతున్నావా? ఐ నో దేవా, ఏ అమ్మాయి లవ్ చేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక మగాడిగా నేను అర్థం చేసుకోగలను. ఏం చేస్తాం, నాతో పోల్చుకుంటే నువ్వంత అందంగా లేవు,
పోనీ నేను సెట్ చేద్దామా అంటే నాకు గ్రామాన్ని చూసుకునే పెద్ద బాధ్యత ఉంది. నువ్వేం భయపడకు, బాధపడకు. నీ లైఫ్ని నాశనం చేయడానికి ఖచ్చితంగా ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది అని తప్పుగా అర్థం చేసుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు బ్లేడ్ బాబ్జీ. అతని మాటలకి యగాదిగా చూసి, నా సంగతి సరే, ఎప్పుడు చూసినా నువ్వు ఒంటరిగానే కనిపిస్తున్నావు. ఇప్పటికే నీ ఏజ్ థర్మామీటర్లో టెంపరేచర్ పెరిగినట్టు పెరిగిపోతుంది. నీకు ఫ్యామిలీ, పిల్లలు లేరు, లేదా వర్కౌట్ అవ్వక సైలెంట్ అయ్యావా అని దేవా కూడా అడగడంతో, ఇప్పుడు నా విషయం ఎందుకు? ఒకప్పుడు నేను అమ్మాయిల రాకుమారుణ్ణి. నేనంటే పడి చచ్చేవాళ్ళు. పెళ్ళాం పిల్లల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమా అంటూ దేవా చేతిలోని బాటిల్ లాక్కొని గుటగుటా తాగేశాడు బ్లేడ్ బాబ్జీ. వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేస్తున్నట్లుగా పెద్దగా హారన్ కొడుతూ ఒకదాని తర్వాత ఒకటిగా 10 కార్లొచ్చి ఆగాయి. దాంతో తల తిప్పి ఇద్దరు చూడగానే అక్కడ వస్తాదుల్లాంటి 20 మందికి పైగా వ్యక్తులు కత్తులు కటార్లు పట్టుకుని కిందికి దిగారు. వాళ్ల ముందు కారులో దిగిన ఒక 50 ఏళ్ల వ్యక్తి కళ్ళు చింతనిప్పులా చేసుకుని రావడం కనిపించడంతో పరీక్షించి చూశాడు బ్లేడ్ బాబ్జీ. ఆ వెంటనే అతని ఊపిరి ఆగినంత పనైంది. ఎందుకంటే తమ దగ్గరికి వస్తోంది మరెవరో కాదు, రాజేంద్ర. సైట్ వెనక సెటిల్మెంట్లు, మ్యాటర్లోనే మర్డర్లు చేసే బ్యాచ్. ఆయన మామూలుగా ఈస్ట్ డిస్ట్రిక్ట్లో పెద్దగా కనిపించడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడంటే ఏదో పెద్ద విషయమే జరిగుంటుందని అర్థమయ్యి భయపడ్డాడు బ్లేడ్ బాబ్జీ. దేవా మాత్రం ప్రశాంతంగా చూస్తూ ఉంటే, నువ్వేనా దేవా అంటే? నువ్వే కదా, నా కొడుకుని చంపావు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు? నీకు బ్రతకాలని లేదా అని పళ్ళు కొరుకుతూ రుసరుసలాడ్డంతో, నువ్వు వాడి బాబువా? వాడి కొంచెం మంచి మంచి కట్టుబాట్లు నేర్పించొచ్చు కదా. అయినా నీ కొడుకుని చంపింది నేను కాదు, మన్మిత అసిస్టెంట్ శిరీష. వాళ్ళకి మీకు ఎలాంటి పాత గొడవలున్నాయో నాకేం తెలుసు. ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇప్పుడు నేను చాలా సీరియస్ మూడ్లో ఉన్నాను. డోంట్ డిస్టర్బ్ మీ అని తీసి పారేస్తున్నట్లుగా మాట్లాడాడు దేవా. దాంతో రాజేంద్రకి కోపం నశాలానికి పాకింది. అసలు ఏం జరిగిందో నాకు తెలియదనుకున్నావా? నా కొడుకు నీతో గొడవ పడుతున్నప్పుడే చచ్చిపోయాడు. వాడి చావుకి కారణం నీ గొడవ. అలాంటిది నిన్ను ఊరికే వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు? నీ ప్రాణాలు తోడేస్తాన్రా. నువ్వు ఎవరితో పెట్టుకోకూడదో వాళ్లతోనే పెట్టుకున్నావు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని కోపంగా తన మనుషుల్ని పట్టుకోమన్నట్టు పురమాయించాడు. జరుగుతున్నది ఏదీ అర్థం కాని బ్లేడ్ బాబ్జీ ఒక క్షణం కుయ్యబారిపోయాడు. అతనికి అర్థమైంది కేవలం రాజేంద్ర దేవాని చంపడానికి వచ్చాడని మాత్రమే. ఆ విషయం అర్థం అవగానే అతనికి తాగిందంతా దిగిపోయి, దేవా, నువ్వా రాజేంద్రతో ఎందుకు పెట్టుకున్నావు? వాడు ఎంత రాక్షసులో నీకు తెలీదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అండమాన్లో ఇంట్లో కూర్చొని మంచిగా తిని పడుకోక బయటకొచ్చి ఈ గొడవలు పెట్టుకోవడం అవసరమా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. నేను వాళ్ళని అడ్డుకుంటాను. నువ్విక్కడి నుంచి పారిపో అని తొందర పెడుతూనే దేవాకి అడ్డంగా చేతులు చాపుకొని నిలబడ్డాడు బ్లేడ్ బాబ్జీ. బ్లేడ్ బాబ్జీ తన పైన చూపిస్తున్న కన్సర్న్కి దేవాకి సంతోషంగా అనిపించింది. నువ్వొక్కడివే వాళ్ళందర్నీ ఎదిరించలేవు. అనవసరంగా రిస్క్లో పడద్దు. నీకు ఇప్పటికీ కూడా తప్పించుకునే ఆప్షన్ ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అని వీలైనంత ప్రశాంతంగా చెప్పాడు దేవా. నీ మాటలో నేను వింటాననుకున్నావా? అస్సలు విన్ను. మర్యాదగా నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరిచాడు బ్లేడ్ బాబ్జీ. ఆ మాటలకి ఇక వేరే దారి లేకపోవడంతో దేవా చిన్నగా బ్లేడ్ బాబ్జీ దగ్గరకొచ్చి అతని మెడపైన బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి బ్లేడ్ బాబ్జీ కళ్ళు బయర్లు కమ్మాయి. చుట్టూ అంతా మసకమసగా కనిపిస్తూ తలంతా డిమ్ముగా మారిపోవడంతో తల పట్టుకొని, నన్నెవరో వెనక నుంచి కొట్టారు. మీకు ధైర్యం ఉంటే వెన్నుపోటు పొడుస్తారా? మగాడివైతే ముందుకొచ్చి గొడవ పడరా. నా సత్తా ఏంటో చూపిస్తాను అని కత్తి పట్టుకుని ఊగుతూనే నేలపైన దబ్బున పడిపోయాడు. కాసేపు రెస్ట్ తీసుకో బాబ్జీ అని చిన్నగా చెప్పి, రాజేంద్ర, నీకు నాతోనే గొడవ. మధ్యలో నా వాళ్ళని ఏం చేయకు. బ్లేడ్ బాబ్జీని వదిలే, నేను నీకు లొంగిపోతాను. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు దేవా. నేనిక్కడికి వచ్చింది నిన్ను చంపడానికే. నా కొడుకు ప్రాణం తీసిన నిన్ను వాడితో పాటే సమాధి చేస్తాను. ఇలాంటి చిన్నా చితక బచ్చగాళ్లతో గొడవ పెట్టుకోవడం నాకిష్టం లేదు అని దేవాకి విసురుగా సమాధానం చెప్పి, ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఈరోజు వాడికి చావంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను అని అరిచాడు రాజేంద్ర. ఆ అరుపులకి రౌడీలు దేవా వైపు పరిగెత్తారు. దేవా మాత్రం ఉన్న చోట్నుంచి అంగుళం కూడా కదలకుండా ప్రశాంతంగా మునిలాగా నిలబడ్డాడు. ఆ రౌడీలు దేవాని చేరుకున్న మరుక్షణం కాళ్ళు చేతులు కట్టేసి తలకి కనిపించకుండా ఒక నల్లని సంచి తగిలించారు. ఆ తర్వాత దేవాని కారులో పడేశారు.
అప్పుడే దేవా జేబులో ఉన్న కార్ కీసు స్పృహ తప్పి పడిపోయిన బ్లేడ్ బాబ్జీ దగ్గర పడ్డాయి. ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత ఆ బీచ్ మళ్లీ నిశ్శబ్దంగా మారింది. అక్కడ కిడ్నాప్ జరిగిన ఆనవాలు ఒక్కటి కూడా లేదు. నెమ్మదిగా మెలకువలోకి వచ్చిన బ్లేడ్ బాబ్జీ తల పట్టుకొని అసలు ఏం జరిగింది అని ఆలోచించాడు. అప్పుడే అతనికి ఇసుకలో పడి ఉన్న కార్ కీస్ కనిపించాయి. అది చూడగానే దేవా కిడ్నాప్ అయ్యాడనే విషయం తలలో గిర్రున తిరగడంతో దిగ్గున లేచి నిలబడ్డాడు. దేవా దేవా అని బీచ్లో పిచ్చి పట్టిన వాళ్ల ముందుకి వెనక్కి పరిగెడుతూ దేవా కోసం వెతికాడు. కాని ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఇసుకలోనే కూలబడి, నా కోసం నువ్వింత త్యాగం చేస్తావు అనుకోలేదు దేవా. నన్ను కాపాడడం కోసం నువ్వు ఆ రాజేంద్రతో వెళ్ళిపోతావా? దీన్ని నేను అస్సలు ఒప్పుకోను. నిన్ను కాపాడుకుంటాను, ఖచ్చితంగా కాపాడుకుంటాను అని ఏదో నిర్ణయించుకున్నవాడిలా పైకి లేచి రోడ్డుపైకి పరిగెత్తాడు. అక్కడ దేవా కారు ఉండడంతో దాన్ని తీసుకొని బాలాజీ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. కారొచ్చిన చప్పుడికి అప్పటిదాకా ఎదురుచూస్తూ కూర్చున్న దేవా పరుగున బయటకొచ్చింది. ఆమె వెనకనే వచ్చిన సోము ఏదో జరుగుతోందని గ్రహించి, బాబ్జీ, ఈ కారులో నువ్వొచ్చావేంటి? మా బాస్ తీసుకుని వెళ్ళాడు కదా, ఆయనెక్కడా అని కంగారుగా అడగడంతో, ఇంకెక్కడ బాస్, తనని రాజేంద్ర కిడ్నాప్ చేశాడు. మనం వీలైనంత తొందరగా వెళ్లి దేవాన్ని రక్షించకపోతే అతను ఖచ్చితంగా చచ్చిపోతాడు. రాజేంద్ర వెనక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకి కూడా చాలామంది కావాలి. నాకు 1 గంట టైం ఇవ్వండి. నేను మన ఏరియాలో ఉన్న అందరినీ తీసుకుని వస్తాను. అప్పుడు మనందరం కలిసి రాజేంద్ర ఇంటిపైన దాడి చేద్దాం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు పెట్టుకోబోయేది రాజేంద్రతో అని హెచ్చరిస్తూ అక్కడి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు బ్లేడ్ బాబ్జీ. అప్పటిదాకా దేవా కోసం కారులో చుట్టుపక్కల అంతా వెతికిన సింధు కూడా బ్లేడ్ బాబ్జీ మాటలకి షాక్ అయింది. దేవా ఇప్పుడే కదా కోలుకున్నాడు, అప్పుడే రాజేంద్రతో గొడవ పెట్టుకోవడమేంటి? అయినా దేవాకి వేరే పనులే ఉండవా? ఎప్పుడు చూడు ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని మనసులోనే అనుకుంటూ కంగారు పడింది. బాసుని అనవసరంగా ఒంటరిగా వదిలేశాను. ఇదంతా నా వల్లే వచ్చింది. అసలు ఈ రాజేంద్ర ఎవరు అని ఆవేశంతో తన అసంతృప్తిని బయటపెట్టాడు సోము. ఆ రాజేంద్ర ఎవడైనా సరే నేను ఊరికే వదిలిపెట్టను అని పిడికిలి బిగిస్తూ ముందుకొచ్చాడు రాము. మరోవైపు బ్లేడ్ బాబ్జీ చెప్పినట్లుగానే గంటలో ఆ ఏరియాలో ఉన్న ప్రజలందర్నీ పోగు చేశాడు. రాము సోములందరూ కాస్త షాక్ అయినా వెంటనే రాజేంద్ర ప్యాలెస్ వైపు నడవడం మొదలుపెట్టారు. ఆ ఏరియాలో ఉన్న జనమంతా కట్టకట్టుకుని బయలుదేరడంతో జాతకాలు చెప్పే ముసలి గురునాథంకి ఆందోళనగా అనిపించి వాళ్ల దారికి అడ్డుపడ్డాడు. ఏ బాబ్జీ, ప్రజలందరినీ వెనకేసుకొని ఎక్కడికి వెళ్తున్నావయ్యా? అసలేం జరిగింది అని గురునాథం అడగడంతో, దేవాని రాజేంద్ర కిడ్నాప్ చేశాడు. అతన్ని కాపాడడానికి మేమంతా వెళ్తున్నాం అని సూటిగా చెప్పాడు. ఏంటి, నా మనవరాల్ని పెళ్లి చేసుకునే అబ్బాయిని కిడ్నాప్ చేశారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నా జాతకాలతో వాడి జిందగీకి ఎండ్ కార్డు వేస్తాను. గ్రహాలన్నింటినీ వాడి మీదకి పంపి గ్రహణం పట్టేలా చేస్తాను. నేను కూడా మీతో పాటు వస్తాను, పదండి అని తన మనవరాలతో ఆ గుంపులో జాయిన్ అయ్యాడు గురునాథం. వీళ్లలా స్లమ్ ఏరియాలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఈ విషయం తెలియని చాలామంది కూడా ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. వాళ్లకు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగి ఆ గుంపులో జాయిన్ అయ్యారు. అలా చూస్తూ ఉండగానే బ్లేడ్ బాబ్జీ తీసుకొచ్చే సమూహం కాస్త చాలా పెద్దగా మారిపోయి తిరుగుబాటు కోసం సిద్ధమైన ఉద్యమకారుల్లా కనిపించారు. దేవాను రాజేంద్ర ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? భరణిని రాజేంద్ర ఏం చేశాడు? దేవా తన ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుసుకుంటాడు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to pay, time to slay. He's back again. ఎపిసోడ్ 245. దేవా కోసం బాబ్జీ. బీచ్లో కూర్చున్న దేవా దగ్గరకొస్తాడు బ్లేడ్ బాబ్జీ. ఇంతలో రాజేంద్ర మనుషులొచ్చి అతన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ విషయం తెలుసుకొని మొత్తం ఈస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న బ్లేడ్ బాబ్జీ మనుషులందరూ దేవా కోసం ఉద్యమకారుల్లా బయలుదేరతారు. అదంతా తెలుసుకున్న రాము సోము కూడా వాళ్లతో పాటు బయలుదేరతారు. మరోవైపు ఈస్ట్ డిస్ట్రిక్ట్లో వెలివేసినట్టుగా దూరంగా ఉన్న క్వారీ దగ్గరికి దేవాను తీసుకుని వెళ్లారు. అక్కడ దేవాని కుర్చీకి కట్టేసుంచారు. ఆ తర్వాత రాజేంద్ర సైగ చేయడంతో దేవా ముఖానికి ఉన్న ఆ నల్ల సంచిని లాగిపడేస్తాడు ఒక రౌడీ. అప్పుడే దేవా తనని వేరే ప్లేస్కి తీసుకొచ్చారు అనే విషయాన్ని గమనించి చుట్టూ చూశాడు. చుట్టూ అంతా మట్టి దిబ్బలు, తెల్లని ఫ్లడ్లైట్ల వెలుగుతో నిండిపోయింది. అక్కడక్కడా కొంతమంది రౌడీలు కూర్చొని కనిపించారు. దేవాకి ఎదురుగా 2 శవపేటికలు కూడా కనిపించాయి.
వాటి అవతల సునీల్ ఫోటో, దాని ముందు ఒక దీపం కూడా కనిపించింది. ఏంటి వీడు కొడుకు శవాన్ని ముందర పెట్టుకుని చూసుకుంటూ కూర్చున్నాడా? దీన్నింకా పోడ్చలేదా అని మనసులోనే అనుకుంటూ రాజేంద్ర వైపు చూశాడు దేవా. అతను సిగరెట్ గుప్పు గుప్పుమని తాగుతూ కొడుకును కోల్పోయానన్న బాధతో నేలపైన దిగులుగా కూర్చున్నాడు. దేవా చూడ్డం చూసి రోషంగా లేచి, చూడు, నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు. వాడు నాకు ఒక్కగానొక్క వారసుడు. వాడిని కూడా చంపేసి నువ్వు క్షమించరాని నేరం చేశావు. ఇప్పుడున్న శవపేటికల్లో ఒకటి నా కొడుకుది. ఈ రెండో శవపేటిక ఎందుకు పెట్టానో తెలుసా అని రాజేంద్ర అడగడంతో, ఎందుకు, నీకోసం పెట్టుకున్నావా? నేను నిన్ను చంపేస్తానని అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశావు అని వంకరగా నవ్వాడు దేవా. ఆ మాటలకి రాజేంద్ర, నేను కాదు, ఈరోజు నువ్వు చస్తావు, అది కూడా నా చేతుల్లో. నా కొడుకుకి కొరివి పెట్టేటప్పుడే నీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గెద్దలకి ఆహారంగా వేస్తాను. నువ్వు చచ్చావు అన్న వార్త కూడా నీ వాళ్ళకి చేరకుండా చేస్తాను. నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నావా? తొందరలోనే వాళ్ళని కూడా నీ దగ్గరకు పంపిస్తాలే అని తల పొగరుగా ఊపుతూ కుర్చీలో కాలుపై కాలు వేసుకొని కూర్చున్నాడు రాజేంద్ర. ఛీ, అయినా నీ కొడుకు చావుని నాతో ముడిపెడుతున్నావంటే? నువ్వు నీ కొడుకుని సక్రమంగా పెంచుంటే వాడికి ఈ గతి పట్టి ఉండేది కాదు. ఎవరితో పెట్టుకోవాలో ఎవరితో పెట్టుకోకూడదో అని ఇంగిత జ్ఞానం లేని సుపుత్రుని కన్నావు. అందుకే వాడీరోజు నిన్ను బాధపెట్టి బ్యాగ్ సర్దుకొని యమలోకానికి బయలుదేరాడు. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి, నీ కొడుకుని చంపింది నేను కాదు, మన్మితా వాళ్ళు అని చిరాగ్గారిచాడు దేవా. ఆ మాటలకి చిరాకు పడుతూ, నువ్వు చెప్పిందంతా నమ్మేయడానికి నేనేమైనా పిచ్చోళ్లా కనిపిస్తున్నానా? క్వారీలో నా కొడుకు మొదట గొడవ పడింది నీతోనే. నువ్వు చెప్పడం వల్లే ఆ శిరీష నా కొడుకుని చంపేసింది. అసలు ఏం చూసుకొనిరా నీకింత పొగరు? డిక్టేటర్లు కూడా నీకు దండం పెట్టేంత బ్యాక్గ్రౌండ్ ఏముంది నీకు? ఇప్పుడు నేను కిడ్నాప్ చేశాను కదా, కాపాడ్డానికి ఎవరొస్తారని నేను కూడా చూస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నిన్ను కలిసిన పూజారి మనవణ్ణి కూడా తీసుకొచ్చేశాను అని పొగరుగా అన్నాడు రాజేంద్ర. అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని బద్దలు కొట్టుకుంటూ, ఆ చిన్నపిల్లాడేం చేశాడ్రా? తననెందుకు కిడ్నాప్ చేశావు అని అడిగాడు దేవా. అతని కళ్లల్లో అప్పటి వరకు కనిపించని భయం ఇప్పుడు చూడంతో, అరే, నీకు కూడా భయం వేస్తుందా? ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేయలేదు, దాచేశా అని వికృతంగా నవ్వాడు రాజేంద్ర. అది విని దేవా నొసలు ముడిపడ్డాయి. అంటే ఆ అబ్బాయినేం చేశావు? చెప్తావా లేదా అని దిక్కులు అదిరిపడేలా అరిచాడు దేవా. ఇంతలో బయట ఉన్న ఒక రౌడీ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి, బాస్, ఆ రాము సోము వచ్చారు అని ఆయాసపడుతూ చెప్పాడు. దాంతో నవ్వుతూ దూరంగా జరిగి, ఇంకా నీ ఫ్రెండ్స్ని వెతకడానికి చాలా టైం వేస్ట్ చేయాలేమో అనుకున్నాను, కానీ వాళ్లే చావును వెతుకుతూ నా దగ్గరకొచ్చారు. నా కొడుకు నిజంగా అదృష్టవంతుడు. అందుకే వాడు చనిపోయినా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్ని అవకాశాలొస్తున్నాయి. నా కొడుకుతో పాటే మిమ్మల్ని కూడా సమాధి చేస్తాను అని క్వారీ బయటికి చూశాడు రాజేంద్ర. బయట లెక్కకు మించిన జనం వాళ్ళందర్నీ లీడ్ చేస్తూ బ్లేడ్ బాబ్జీ కనిపించడంతో అతనికి పిచ్చి పట్టినట్లయింది. కళ్ళు రెండూ కోడిగుడ్లంత సైజ్ చేసి, ఇక్కడికెందుకొస్తున్నారు? కొంపతీసి దేవాన్ని కాపాడ్డానికి కాదు కదా అని ఆలోచనలో పడ్డాడు. వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపండి అని తన మనుషులకి చెప్పాడు రాజేంద్ర. ఇప్పటి వరకు నువ్వు నా గురించి మాట్లాడేవు, సహించాను. ఇక శాసించడం మాత్రమే మిగిలింది. ఇందాకేమన్నావురా? నా ఫ్రెండ్స్ని చంపేస్తావా? నీకు ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయరా. ముందు భరణి ఎక్కడున్నాడో చెప్పో అని దేవా కొంచెం బలాన్ని ప్రయోగించగానే తన చేతికి ఉన్న కట్లు పటపటమంటూ తెగిపోయాయి. అతని పవర్ని చూసి షాక్ అయిన రాజేంద్ర అది కవర్ చేసుకుంటూ, ఒక గేమ్ ఆడదామా? దొంగ పోలీస్ ఆట. ఇప్పుడు నువ్వు పోలీసువి, దొంగ మాత్రం ఆ పిల్లాడు. వాడి ఎక్కడున్నాడో దమ్ముంటే పట్టుకో చూద్దాం అని చెప్పాడు. కాసేపు అతని మాటలకి దేవా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. పిచ్చివాళ్ల చుట్టూ చూస్తూ అతనికి ఏమీ కాకూడదని మనసులో 1కి 1000 సార్లు అనుకుంటూ ఉన్నాడు. దేవా కంగారు చూసి, అయ్యో, టెన్షన్ పడుతున్నావా? సరే, నీకు ఇంకొక క్లూ ఇస్తాను. ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉన్నాడు, వెళ్ళి కనుక్కో అని క్రూరంగా నవ్వాడు రాజేంద్ర. దేవా మైండ్ పాదరసంలా పనిచేయడం స్టార్ట్ అయింది. గొడవకి మూల కారణమైన గుడి దగ్గరికి పరుగు తీశాడు. అతన్ని ఆపడానికి రౌడీలు అడ్డొస్తుండగా వాళ్ళని వద్దని సైగ చేశాడు రాజేంద్ర. అన్నా, వాడిని అలా వదిలేశావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు వాళ్ళలో ఒక రౌడీ. అందుకు బదులుగా, వాడెక్కడికి వెళ్తాడ్రా? దొంగ పోలీస్ ఆట అవ్వాలి కదా, దొంగని ఎలా కనిపెడతాడో ఇప్పుడు చూడు అంటూ తన కుర్చీలో కూర్చొని స్టైల్గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు రాజేంద్ర. మరోవైపు క్వారీ లోపలికి జనాల్ని రాకుండా అడ్డుకున్నారు రాజేంద్ర మనుషులు. క్వారీ చుట్టూ
వరుసగా ఉన్న ఫ్లడ్ లైట్ల వెలుగులో అదేదో పెద్ద స్టేడియంను తలపిస్తుంది. నిజానికి క్వారీ పేరుతో పసిపిల్లల్ని ఎత్తుకొచ్చి అక్కడ పనిచేయిస్తూ ఉంటాడు సునీల్. ఇంతలో అమ్మవారి గుడి కింద మాన్యాలున్నాయని అనఫీషియల్గా తెలుసుకున్నాడు. అప్పట్నుండి గుడిని మూసేసి ఎవ్వర్నీ లోపలికి రానివ్వకుండా చేశాడు సునీల్. ఆ విషయం తెలుసుకొని ఎన్నో ఏళ్లుగా అక్కడే పూజలు చేస్తున్న గుడి పూజారి మీడియాకి ఈ విషయం చెప్పాడు. ఆ రోజు వచ్చిన విఘ్నేష్ రహస్యంగా షర్ట్ బటన్కి కెమెరా ఫిక్స్ చేసి అంతా షూట్ చేశాడు. కానీ ఈ విషయం పసిగట్టిన సునీల్ విఘ్నేష్తో పాటు ఉన్నవాళ్ని కూడా దారుణంగా చంపేశాడు. ఇదంతా ఆలోచిస్తున్న దేవా ఒక్కసారిగా షాకై భరణికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని భయపడ్డాడు. పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని ఆ బాబుని చూస్తే ఆరుష్ గుర్తొచ్చాడు దేవాకి. భరణిని ఎలా అయినా కాపాడాలి అనే కోరిక బలపడుతూ దేవా మరింత చురుకుగా రియాక్ట్ అయ్యాడు. గుడి చుట్టూ గుడి లోపల కూడా వెతికినా ఎక్కడా భరణి కనబడలేదు. మరోవైపు బ్లేడ్ బాబ్జీ తన మనుషులతో క్వారీ దగ్గరికి చేరుకున్న తర్వాత రాజేంద్ర రౌడీలు వాళ్ళని ఆపేశారు. బాబ్జీ గురువైన లక్ష్మణ్ బాబ్జీతో పాటు అందరికంటే ముందు నిలబడి టీంని లీడ్ చేశారు. ఇంతలో వెనక ఉన్న మనుషుల్లో నుండి ఒక అతను మాట్లాడుతూ, బాబ్జీ అన్నా, మనం నిజంగా రాజేంద్రతో తలపడుతున్నామా? అతను ఈ తూర్పు జిల్లాలోనే చాలా పేరున్న వ్యక్తి అని ఆందోళనగా అన్నాడు. అతని మాటలకి ఆవేశంగా పళ్ళు కొరుకుతూ, మీరు నోరు మూసుకోండి, నేను చెప్పింది చేయండి. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ అన్యాయం చేయను. చావు కనుక మన ముందుకొస్తే మీ అందరి బదులుగా నేనే దానికి ఎదురెళ్తాను. మీ అందరి సహాయం తీసుకున్నది ఈ రాజేంద్రకి మన బలం ఏంటో తెలియడానికి. అలాంటి వాడికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించక తప్పదు అని ధైర్యంగా అన్నాడు బాబ్జీ. ఇంతలో అందరూ గొడవ చేస్తూ ఉండగా, ఆగండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను, మీరు ఇక్కడ ధైర్యంగా ఉండండి అని కాన్ఫిడెంట్గా చెప్పాడు బాబ్జీ. అతని పక్కనే ఉన్న రాము, బాబ్జీ అన్నా జిందాబాద్, బాబ్జీ అన్నా జిందాబాద్ అని గట్టిగా అరిచాడు. అప్పుడు బాబ్జీ చుట్టూ ఉన్న తన మనుషుల్ని చూసి, ఒక తల్లికి పుట్టకపోయినా అన్నదమ్ములమే, ప్రేమనే కాదు మన ద్వేషాన్ని కూడా పంచుకోవాలి. మనలో ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు, అందుకు మీకు బాధగా లేదా అని సీరియస్గా అడిగాడు. చాలా బాధగా ఉందన్నా, నువ్వు ఖచ్చితంగా మా బాస్ని బయటికి తీసుకొస్తావని నమ్మకం కూడా ఉంది అని చెప్పాడు రాము. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను కనుక లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపట్లో బయటికి రాకపోతే ఈ జనాలందర్నీ తీసుకొని నువ్వు వెళ్ళిపో. అంతేకాదు, రాజేంద్ర మనుషులకి నువ్వు దేవా కోసం వచ్చావని తెలియకూడదు. ఈ జనంలో కలిసిపోయి మధ్యలో ఉండు అని రాముకి సలహా ఇచ్చి, నేను కనుక చచ్చిపోతే ఇక మీదట మా గురువు లక్ష్మణ్ మాట వినండి, అతను ఏం చెప్తే అదే ఫాలో అవ్వండి. ఎంతైనా మనందరి మంచి కోసం ఆలోచించే వ్యక్తుల్లో అతను మొదటివాడు అని చెప్పాడు బాబ్జీ. ఇంతలో లక్ష్మణ్ మాట్లాడుతూ, నేను కూడా నీతో వస్తాను అని ఒక అడుగు ముందుకు వేయగా అందుకు బాబ్జీ తల అడ్డంగా ఊపి, బాస్, నువ్విక్కడే ఉండాలి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. కాబట్టి నువ్వు మాత్రం ఇక్కడ ఎలాంటి గొడవ చేయాలని చూడొద్దు. ఇంతకు ముందు గొడవ చేసినట్టు ఇప్పుడు కూడా ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే నీతో పాటు ఇక్కడున్న అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని హెచ్చరించాడు. అతని మాటలకి లక్ష్మణ్ చిన్నబుచ్చుకున్నాడు. బాబ్జీ ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి తన కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో అతని చెయ్యి కొద్దిగా వణుకుతూ ఉండడం చూసి, బాబ్జీ అన్నా, నువ్వు కొంచెం భయపడుతున్నట్లున్నావు అని నెమ్మదిగా అడిగాడు సోము. అవును, నిజానికి నేను భయపడుతున్నాను. ఈ రాజేంద్ర ఈస్ట్ డిస్ట్రిక్ట్లోనే చాలా పెద్ద ఫోర్స్ ఉన్న వ్యక్తి. అతని వెనక చాలామంది రౌడీలు, గూండాలు ఉన్నారు. కానీ ఇప్పుడు నా తమ్ముడు లాంటి దేవా అతని చేతుల్లో ఉన్నాడు. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నా వాళ్ళని కాపాడుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు బాబ్జీ. ఆ తర్వాత తన జేబులో ఉన్న క్వార్టర్ బాటిల్ బయటికి తీసి సగానికి పైగా మందు దించకుండా గటగటా తాగేశాడు. అదేంటన్నా ఈ టైంలో తాగుతున్నావు అని అడిగాడు రాము. టైమింగ్ గురించి మనకు తెలియదు కదరా, అయినా ఈ చుక్క గొంతులోకి దిగితే ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. ఎదుటివాడు ఎలాంటి పవర్ ఉన్న వ్యక్తైనా చంపేయగలమన్నంత నమ్మకం వచ్చేస్తుంది అని చెప్పి అతను ఒక్కడే క్వారీ లోపలికి అడుగుపెట్టాడు. ముందుగా బాబ్జీని అడ్డుకున్న రౌడీని ఒక తన్ను తన్ని ఎగిరి అవతల పడేలా చేశాడు. దాంతో చుట్టూ ఉన్న రాజేంద్ర మనుషులు అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక్కడే కదరా, చావడానికి వెళుతున్నవాణ్ణి మనమెందుకు ఆపడం, లోపలికి వెళ్ళని అని బాబ్జీ ఒక్కడికి లోపలికి వెళ్లే పర్మిషన్ ఇచ్చారు. భరణి కోసం వెతుకుతున్న దేవా పిచ్చిపట్టిన వాళ్ల క్వారీ నలుమూలలా చూస్తూ ఉన్నాడు. సడన్గా గుడి ముందుకొచ్చేసరికి ఫ్లడ్ లైట్స్ వెలుతుర్లో ఒక నీడ తన మీద పడుతూ ఉంది. ఏమై ఉంటుందా అని తలపైకెత్తి చూసేసరికి ఒక పెద్ద డ్రమ్ వేలాడుతూ కనిపించింది. ఆ డ్రమ్ముని చూడగానే దేవాకు ఎందుకో అనుమానం కలిగి
వెంటనే పక్కనే ఉన్న క్రేన్ సహాయంతో దాన్ని కిందకి దించాడు. ఏ దృశ్యమైతే చూడకూడదు అని భయపడ్డాడో అదే జరిగింది. ఆ డ్రమ్ములో విగతజీవిగా పడి ఉన్న భరణి కనిపించాడు. అతని చెంపలు రెండూ తడుతూ, బాబూ బాబూ, ఇలా చూడు, నేను దేవాని, నీకోసం వచ్చాను, ఒకసారి లేగు అని భరణిని స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దేవా. తనకి ఉన్న బేసిక్ మెడికల్ నాలెడ్జ్తో మెడ మీద 2 వేళ్లు పెట్టి పల్స్ చెక్ చేశాడు. కానీ అప్పటికే భరణి చనిపోయి చాలాసేపు అవుతుండడంతో ఒక్కసారిగా దిక్కులు అదిరిపడేలా గట్టిగా అరిచాడు దేవా. ఆ కేకలకి రాజేంద్ర బయటికొచ్చి, ఓ, కనిపెట్టేశావా? అయినా ఇంత ఆలస్యం చేశావేంటి? ఊపిరాడకుండా అంతసేపు ఇంత చిన్న పిల్లాడు ఎలా ఉంటాడు చెప్పు? సో తప్పంతా నీదే కదా అని అన్నాడు. అతని మాటలకి ఒళ్ళు మండిపోతూ, అసలు ఈ పిల్లాడు నీకేం అన్యాయం చేశాడు? అమ్మా నాన్న లేని ఇలాంటి వాణ్ణి చంపాలని ఎలా అనిపించింది అని ఆవేదనగా అడిగాడు దేవా. అయ్యయ్యో, వాడేదో నీ సొంత కొడుకు అన్నట్టు అంత ఫీల్ అయిపోతావేంటి? వాడి తాత వల్ల నా కొడుకు చచ్చాడు, అందుకే వాడి తాతకి కూడా నా బాధేంటో తెలియాలి కదా, అందుకే వీణ్ణి చంపేశాను అని ప్రాణం విలువ లేనట్టు చెప్పాడు రాజేంద్ర. అయినా మాట్లాడితే నీ కొడుకు చచ్చాడు అంటున్నావు. నీ కొడుకేమైనా పుణ్యాత్ముడు అనుకున్నావా? అలాంటివాడు బ్రతికొండడం కంటే చావడం మేలు. నువ్వు నీ కొడుక్కి విలువలు కూడా నేర్పించకుండా పెంచిన నీ తప్పును వదిలేసి మొత్తం తప్పంతా నేనే చేశాన్ని నా మీద నిందలు వేస్తున్నావా? నన్ను చంపుతానన్నా పర్వాలేదు, కానీ ఏ పాపం తెలియని ఈ పసిపిల్లాన్ని చంపావు చూడు, అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. నువ్వు చేసిన వాటికి నీకు శిక్ష ఎలా ఉండబోతుందో తెలుసా? అది కనీసం నువ్వు ఊహించలేవు కూడా అని రాజేంద్ర మొహం మీద చెప్పాడు దేవా. అవునా, నేను ఊహించలేనంత శిక్ష ఏంటో? అయినా నేనొక టాపర్ని, నీలాంటి వాళ్ళని చాలామందిని చంపాను. నన్ను ఎదిరించడం అంత తేలికైన విషయం కాదు అని క్రూరంగా నవ్వాడు రాజేంద్ర. ఇంతలో బాబ్జీ లోపలికి వెళ్ళిన తర్వాత తన మనుషులందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదటంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ తర్వాత ఏవో మాటలు వినిపించసాగాయి. అదంతా విన్న తర్వాత లోపల ఏదైనా గొడవ జరుగుతుందంటావా అని అందరూ లోపలికి తొంగిచూసే ప్రయత్నం చేశారు. బాబ్జీకి ప్రమాదం జరుగుతుందేమోనని లక్ష్మణ్ తన వెనక ఉన్న 2 కత్తుల్ని పట్టుకుని, నేను వెంటనే వెళ్ళి బాబ్జీకి హెల్ప్ చేయాలి అని ముందుకు అడుగేయబోయాడు. అతను ఆపుతూ, నువ్వేం కంగారు పడకు, మా బాస్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు, అతని శక్తులన్నీ కూడా తిరిగి వచ్చేశాయి, ఇప్పుడు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని ధీమాగా చెప్పాడు రాము. అతని మాటలు వినగానే లక్ష్మణ్ ఒక క్షణం స్టన్ అయిపోయాడు. ఆ తర్వాత కత్తిని పట్టుకున్న చెయ్యి నెమ్మదిగా సడలించాడు. అతని వెనక ఉన్న జనమందరూ నివ్వెరపోయారు. ఎంతైనా బాబ్జీకి దేవా అంటే చాలా ఇష్టం. రాజేంద్ర అతన్ని కిడ్నాప్ చేశాడని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇంత ధైర్యంగా లోపలికి వెళ్ళాడు అని ఎవరో అనుకుంటున్న మాటలు లక్ష్మణ్ చెవిన చేరాయి. బాబ్జీ క్వారీ లోపలికొచ్చిన తర్వాత అతని కాళ్లు కొద్దిగా వణుకుతున్నట్టు అనిపించాయి. చుట్టూ అంతా చూడగా ఒక దగ్గర మాత్రం ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించింది. అటువైపు అడుగేస్తుండగా కాళ్లకి వెచ్చగా ఏదో తగలడంతో పరీక్షగా చూశాడు. అది రక్తం అని తెలిసి షాక్ అయిపోయాడు బాబ్జీ. ఆ రక్తం ఎవరిది? రాజేంద్ర ఇప్పుడు ఏం చేస్తాడు? బాబ్జీ దేవాకి ఏ విధంగా హెల్ప్ చేస్తాడు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to pay, time to slay. He's back again. ఎపిసోడ్ 246 సూపర్ స్టార్ బాబ్జీ. రాజేంద్ర మనుషులు భరణిని కిడ్నాప్ చేసిన తర్వాత అతన్ని చంపేసి క్వారీలో ఒకచోట దాచేశారు. అది చూసి దేవా రక్తం మరిగిపోయింది. మరోవైపు దేవాని ఎలా అయినా విడిపించుకుని తీసుకువస్తానని బాబ్జీ క్వారీ లోపలికొచ్చాడు. అతను లోపలికొచ్చేసరికి కాళ్లకు వెచ్చగా ఏదో తగిలేసరికి అది రక్తం అని తెలుసుకొని షాక్ అయ్యాడు. అంటే వీళ్ళందరూ కలిసి దేవాని కొడుతున్నారా అని అనుకుంటూనే తన వేగం పెంచి ముందుకి నడిచాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి మరో పక్క నుంచి రక్తం నదిలా ప్రవహించడం చూశాడు. గుటకలు మింగుతూ మరికొంత ముందుకు నడిచాడు బాబ్జీ. కొంతసేపటికి ఒక ప్రదేశం దగ్గరికి వెళ్లేసరికి రక్తం ఘాటైన వాసన అతని ముక్కుకు చేరింది. ఆవేశంగా పళ్ళు కొరుకుతూ ముందుకు వెళ్లేసరికి అక్కడ చాలామంది రాజేంద్ర మనుషులు బతికున్నారో చనిపోయారో తెలియక నేలపై పడి ఉండడాన్ని గమనించాడు బాబ్జీ. అదే సమయంలో గుడి ముందు కేవలం 2 మాత్రమే నిలబడి ఉన్నారు. అందులో ఒకరు దేవా, అతనికి ఎదురుగా రాజేంద్ర. అప్పటి వరకు పొగరుగా ఉన్న రాజేంద్ర ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఎదురుగా ఉన్న దేవా సృష్టించిన విధ్వంసానికి
సాక్ష్యంగా రాజేంద్ర మనుషులందరూ చెల్లా చెదురుగా పడి ఉండడంతో భయపడి అంచెలంచెలుగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ కళ్లల్లో భయంతో నువ్వు ఎవరు అని తడబడుతూ అడిగాడు రాజేంద్ర. ఇంతలో దేవా తల తిప్పి అక్కడికి వచ్చిన బాబ్జీని చూసి షాక్ అయ్యాడు. కాని తన కోసం ఒక మనిషి ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా వచ్చాడని ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత రాజేంద్ర వైపు తిరిగి, నేను ఎవరనేది నీకు అనవసరం, కాని నీ కొడుకు చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా కావాలని నన్ను రెచ్చగొట్టావు. అంతేకాదు, అమాయకుడైన పూజారి మనవణ్ణి అతి దారుణంగా చంపావు. ఇలాంటి నీకు బ్రతికే అర్హత కూడా లేదు. మొదట్లో నీ కొడుకుది తప్పనుకున్నాను, కాని వాణ్ణి కనిపించిన తప్పంతా నీదే. ఈరోజు నీ అంతట నువ్వే వెతికి తీసుకొని వచ్చి మరీ నీ చావుని కొని తెచ్చుకున్నావు అని కోపంగా చెప్తూ, నా ఫ్రెండ్ని చంపాలనుకున్నావు. అభం శుభం తెలియని అమాయకుడైన భరణిని చంపేశావు. నీలాంటి వాడు ఖచ్చితంగా చనిపోవాలి అని చెబుతూ ఒక్కసారిగా తన బాడీ మరింత శక్తివంతంగా కనిపించింది. అమ్మవారి గుడి ముందు నిలబడి ఎదురుగా ఉన్న త్రిశూలం తీసి దూరంగా వెళుతున్న రాజేంద్ర వైపు గురిచూసి విసిరాడు దేవా. అతని ఫోర్స్కి రాజేంద్ర బాడీ త్రిశూలంతో పాటు గాలిలో రాకెట్లాగా పైకి లేచి అమాంతం క్రేన్కి వేలాడింది. ఇదంతా చూసిన బాబ్జీకి కళ్ళు తిరిగినంత పనైంది. నిజానికి దేవా ఎప్పుడూ ఒక సాధారణ వ్యక్తి అనే బాబ్జీ అనుకునేవాడు. ఇంతకు ముందు కాలాదళం అటాక్ చేసినప్పుడు కూడా దేవా సినిమా చూసినట్టు చూశాడే తప్ప ఎలాంటి ఫైట్ చేయలేదు. ఆ రోజు కూడా రాముతో పాటు మిగిలిన వాళ్ళందరూ ఫైట్ చేసి కాలాదళాన్ని మట్టుబెట్టారు. కాని ఈ సమయంలో దేవా బాడీ నుండి ఒక పవర్ చాలా స్పష్టంగా అనుభవించాడు. అది చూసి, దేవా, నీకు ఇంత పవర్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు బాబ్జీ. అందుకు బదులుగా దేవా నవ్వుతూ, సరే, ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కాని వెళదాం పద అని కూల్గా చెప్పాడు. అదంతా చూస్తూ బాబ్జీ గుటకలు మింగుతూ విచిత్రంగా ఫీల్ అయ్యాడు. దూరం నుండి బాబ్జీ మనుషులు క్రేన్కు వేలాడుతున్న రాజేంద్రను చూసి మొదట నమ్మలేకపోయారు. రాజేంద్ర, ఈస్ట్ డిస్ట్రిక్ట్లోనే పవర్ఫుల్ అయిన మనిషి చనిపోయాడు అని అప్రయత్నంగా గుంపులోని మాటలు వినిపించాయి. అదేంటి, బాబ్జీ అన్న వెళ్ళి ఎంతోసేపు అవ్వలేదు కదా, అప్పుడే రాజేంద్రని ఇంత ఫాస్ట్గా ఎలా చంపేశాడు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతలో దేవాతో కలిసి బయటకొచ్చిన బాబ్జీని చూసి అతనే స్వయంగా రాజేంద్రను చంపాడని అనుకున్నారు. లోపల ఏం జరిగిందో వాళ్ళందరికీ తెలియనప్పటికీ బాబ్జీ తన వాళ్ల కోసం అక్కడికి వచ్చాడని మాత్రం తెలుసు. ఆ తర్వాత బాబ్జీ క్వారీ లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాలకి రాజేంద్ర చనిపోవడంతో ఇదంతా బాబ్జీ చేశాడని అందరూ నమ్మారు. బాబ్జీ అన్న రాజేంద్రని చంపేశాడు, అతనొక మాన్స్టర్ అయ్యుంటాడని మాకు ముందు నుంచి అనిపిస్తూ ఉంది అని తమలో తాము మురిసిపోయారు బాబ్జీ మనుషులు. ఆ హడావిడంతా చూసి రాము, సోము ఇద్దరికీ నోట మాట రాలేదు. ఇదంతా చేసింది దేవా అని వాళ్ళకి ముందే తెలిసినప్పటికీ మౌనంగా ఉండిపోయారు. ఇంతలో, మా బాబ్జీ అన్న చాలా ధైర్యవంతుడు అంటూ ఎవరో గట్టిగా అరవడంతో మిగిలిన జనం అంతా గొంతు కలిపారు. బ్లేడ్ బాబ్జీ బ్యాచ్లో చేరిన కొత్త వాళ్ళందరూ అరుస్తూనే ఉన్నారు. మరికొంతమంది ఆశ్చర్యపోతూ, అయినా అన్నా, లోపలికి వెళ్ళి 10 నిమిషాలైంది కదా, ఇంతలోనే వాళ్లతో మాట్లాడడం, అందుకు వాళ్ళు ఒప్పుకోవడం, రాజేంద్రని చంపేయడం కూడా జరిగిపోయిందా అని అనుకున్నారు. ఏదేమైనా బాబ్జీ ఎంతో ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, మన కోసం పుట్టిన బాబ్జీ జిందాబాద్ అని చెప్పుకుంటూ అందరూ తిరిగి వెనక్కి బయలుదేరారు. మరోవైపు బాబ్జీ మాత్రం తన పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయంగా చూశాడు. ఇప్పుడు జరిగిన ఈ ఫైట్ తర్వాత అతను అండమాన్లోనే ఎంతో ఫేమస్ అయిపోతాడని కలలో కూడా ఊహించలేదు. ఇంతలో ఇంటికి చేరుకునేసరికి రాము దేవా వైపు పరీక్షగా చూశాడు. అతను ముందు కంటే చాలా బెటర్గా ఉన్నాడని అనిపించింది. అప్పుడే బ్లేడ్ బాబ్జీ చుట్టూ చాలా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అందరూ విపరీతంగా బాబ్జీని పొగుడుతూ ఉండడం చూసి అతను జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాలని అనుకున్నాడు. కానీ ఇదంతా చెప్పడానికి బాబ్జీ ఫ్యాన్స్ కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. ఇంక వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక, సరే, ముందిక్కడి నుంచి వెళ్దాం పదండి అని విసుక్కున్నాడు బాబ్జీ. ఆ రోజుతో బాబ్జీ ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. నిమిషాల్లోనే సెటిల్మెంట్ పూర్తి చేసి అందరికీ అడ్డుగోడగా నిలిచిన రాజేంద్రను చంపినందుకు బాబ్జీ అందరికీ ఒక రోల్ మోడల్ అయిపోయాడు. రాత్రికి రాత్రి బ్లేడ్ బాబ్జీ పేరు మొత్తం ఈస్ట్ డిస్ట్రిక్ట్లోనే మారుమోగిపోయింది. వాళ్ల ఏరియాకి వచ్చిన తర్వాత తన మనుషుల్ని పంపించేసి దేవా దగ్గర కాసేపు కూర్చున్నాడు బాబ్జీ. ఇదంతా చేసింది దేవా అయినప్పటికీ తన పేరు బయటికి రాకుండా బాబ్జీని హీరోగా నిలబెట్టాడు. ఆ తర్వాత తన కోసం బాబ్జీ అంత రిస్క్ చేసి వచ్చినందుకు దేవా అతనికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాడు. నిజానికి దేవా
ఎవరి సహాయం లేకుండా రాజేంద్ర దగ్గర నుండి క్షేమంగా బయటపడగలిగినప్పటికీ బాబ్జీ తన కోసం రావడం చూసి కదిలిపోయాడు. కాసేపు బాబ్జీతో మాట్లాడిన తర్వాత లక్ష్మణ్ వైపు చూసి, నేనిప్పుడు పూర్తిగా కోలుకున్నాను, నా పవర్స్ తిరిగొచ్చేశాయి అని సంతోషంగా చెప్పాడు దేవా. ఆల్రెడీ ఆ విషయం రాము ద్వారా తెలుసుకున్న లక్ష్మణ్ తన కళ్ళల్లో కొద్దిగా ఆశ్చర్యంతో పాటు మరెన్నో ప్రశ్నలతో దేవా వైపు చూశాడు. ఆ తర్వాత లక్ష్మణ్ భుజం తట్టి, మరొక 5 రోజుల్లో నువ్వు కూడా మాతో పాటు రావాలి. మనందరం కలిసి ఈ దగ్గరలోనే ఉన్న ఐలాండ్లో ఉన్న డానీ గాన్ని చంపేద్దాం అని చెప్పాడు దేవా. నిజానికి డానీ అండమాన్ ద్వీపానికి కొద్ది దూరంలో ఉన్న ఒక సీక్రెట్ ద్వీపంలో ఉంటున్నాడు. అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిన లక్ష్మణ్ ఒక్కసారిగా షాక్ అయి సరేనని తడబడుతూ, నేను ముందు ఇంటికెళ్ళొస్తాను అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ఈస్ట్ డిస్ట్రిక్ట్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు లక్ష్మణ్. కానీ అది సంతోషం వలన లేక మరింకేదైనా అనేది మాత్రం ఖచ్చితంగా తెలీదు. దేవా మాత్రం అతను ఎందుకో భయపడుతున్నాడని స్పష్టంగా చూడగలిగాడు. అప్పుడు దేవా బాల్కనీలో నిలబడి తననే చూస్తున్న జాతకాల ముసలోడు గురునాథం మనవరాలు గ్రీష్మ కనిపించింది. హాయ్ హీరో అని చెయ్యి ఊపింది. ఆమెను చూసి మనసులోనే, వీడి జాతకం అంతా ఇలా అబద్ధాలు చెప్తూ బతికేస్తాడు, ఎలా అయినా తన మనవరాల్ని నాకిచ్చి పెళ్లి చేసేద్దామని ప్లాన్లో ఉన్నాడు, ముసల్నక్క, ముందు వీణేసేయాలి అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దేవా రావడం గమనించి అక్కడే ఉన్న ఆరాధ్య చాలా ప్రశాంతంగా, మేము కూడా రిజైన్ చేసేస్తామని శ్రీధర్కి చెప్పేశాం అని నవ్వుతూ చెప్పింది. ఆమె మాటలకి ఎలా స్పందించాలో తెలియక దేవా మౌనంగా ఆమె వైపు చూసి నవ్వి, ఆరాధ్య చేయి పట్టుకుని, నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటావు కదా అని అడిగాడు. ఆరాధ్య తన అందమైన కళ్ళు పైకెత్తి దేవా వైపు చూసి నవ్వుతూ, నిద్రపో, రేపొద్దున్నే వెళ్ళి మన ఫ్రెండ్స్ని కలిసొద్దాం అని మృదువుగా చెప్పింది. తారా మాట వినగానే దేవాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చి సరే అని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళి బెడ్ ఎక్కి నిద్రపోయాడు. కొన్ని కారణాల వల్ల అతను స్పష్టంగా తన శక్తిని తిరిగి పొందాడు. కానీ దేవా గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా అలసిపోతున్నాడు. మరుసటి రోజు ఉదయం దేవా లేచేసరికి నైట్ రైడర్స్కి రిజైన్ చేసే విషయం ఎవరూ మాట్లాడలేదు. దేవా కూడా కాస్త స్థిమితపడ్డాడు. ఆ తర్వాత 10 కావస్తుండగా దేవా, ఆరాధ్య, సోము ముగ్గురూ కలిసి బయటికెళ్లారు. రాము, మౌనికలను మాత్రం బాలాజీ కల్పనల్ని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. దేవాతో కలిసి ఆరాధ్య, సోము నేరుగా శ్రీధర్ని కలవడానికి వెళ్లారు. దేవా ఫ్రెండ్స్ అయిన తారా, విశాల్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ చాలా సేఫ్గా ఉన్నారని చెప్పడంతో అక్కడికి వెళ్లి వాళ్ళని చూడాలి అనుకున్నాడు. ఆ తర్వాత స్టేడియంలో జరగబోయే ఫైనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 5 శక్తి కంకణాల్ని సంపాదించాలని పక్కా ప్లాన్ వేశాడు దేవా. అప్పటికే దేవా గురించి అండమానంతా చర్చించుకుంటూ ఉండగా కొద్ది నిమిషాల్లోనే మాస్టర్స్ అనే వ్యక్తుల్ని చంపేశాడని పబ్లిసిటీ జరిగింది. పైగా ఆ ఫైట్ని ఆ రోజు చాలామంది చూశారు. మరోవైపు బాబ్జీ పరిస్థితి చాలా విచిత్రంగా మారిపోయింది. అతనికి తెలియకుండానే చాలా స్పెషల్ పర్సన్ అయిపోయాడు. మర్నాడు ఉదయం బాబ్జీని ఎవరో నిద్రలేపేసరికి బయట చాలా పెద్ద శబ్దం వినిపించింది. బాల్కనీలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ చాలామంది జనం బాబ్జీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్ళందరి చేతిలో ఆయుధాలతో చాలామంది మాస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి కంగారు పడుతూ, రాజేంద్రని నేనే చంపానని అనుకుని వీళ్ళందరూ నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చారేమో అని భయపడుతూ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉన్నాడు బాబ్జీ. కానీ ఇంతలోనే, బాబ్జీ అన్నా, మేం కూడా నీ బ్లేడ్ బ్యాచ్లో చేరాలనుకుంటున్నాం అని గట్టిగా అరిచారు. దాంతో బాబ్జీ ప్రాణం లేచి వచ్చినంత పనైంది. అది విని బాబ్జీ ముఖం ఉత్సాహంగా మారిపోయింది. ఒక్క రోజులో తన బ్లేడ్ బ్యాచ్ ఇంత అభివృద్ధి చెందుతుందని, ఈ సిటీలోనే అతిపెద్ద దళాలలో ఒకటిగా మారాలని బాబ్జీ కలలు కనేవాడు. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని మాత్రం ఊహించలేదు. అందుకే మరింత ఉత్సాహంగా మొహం మీద చిరునవ్వుతో, సరే సరే, మీరందరూ గొడవ చేయకండి, నేను వచ్చి అందరి పేర్లు నోట్ చేసుకుంటాను. నన్ను ఫాలో అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అర్థమైందా అని గట్టిగా అరిచి చెప్పాడు బాబ్జీ. మరోవైపు దేవా, ఆరాధ్య, సోము ముగ్గురూ కలిసి కాసిం ఎస్టేట్ దగ్గర ఉన్న మ్యాన్షన్కి వెళ్లారు. కాసిం ఆ సమయంలో కనిపించలేదు. కానీ అప్పటికే వాళ్ల కోసం ఎదురుచూస్తూ శ్రీధర్ తలుపు దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళని చూసి, పదండి తీసుకెళ్తాను అని చెప్పి ముందుకొచ్చాడు శ్రీధర్. అందుకు దేవా సరేనని తల ఊపి కారులో కూర్చోమని చెప్పి శ్రీధర్కి డ్రైవింగ్ ఇచ్చి నెమ్మదిగా విండో నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు. కారులో కూర్చుని వెళుతుండగా, నేను నిన్న మహేంద్రని కాంటాక్ట్ అయ్యాను. నువ్వు రిజైన్ చేస్తున్నావని అతనితో క్లియర్గా చెప్పాను. అందుకు మహేంద్ర ఒప్పుకున్నాడు.
కానీ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే నువ్వు వెళ్ళగలవని చెప్పాడు అని వివరించాడు శ్రీధర్. దేవా అతని బ్యాచ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. మళ్ళీ శ్రీధర్ మాట్లాడుతూ, అయితే నిన్న ఈ విషయం కార్తీక్ కూడా తెలిసింది. అర్ధరాత్రి ఆర్మీ ఫోర్సుకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పెద్ద గొడవ చేశాడు. అంతేకాదు అక్కడే ఉన్న డానీ చేతిలో గాయపడ్డాడు కూడా అని అన్నాడు. ఇదంతా విని దేవా కామ్గా చూస్తూ, అన్నిటికీ కాలమే పరిష్కారం చూపిస్తుంది అని అన్నాడు. ఇంకా తర్వాత ఈ విషయం గురించి ఎక్కువగా దేవా మాట్లాడదలుచుకోలేదు. దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత బాధపడాల్సి వస్తుంది. అందుకని దేవా తల తిప్పి శ్రీధర్ వైపు చూస్తూ, సార్, నాకు మీరు ఒక విషయం సిన్సియర్గా చెప్తారా? మీరు నిజంగా నైట్ రైడర్స్లో ఉన్న మిస్టీరియస్ నెంబరే కదా అని అడిగాడు దేవా. శ్రీధర్ కార్ డ్రైవ్ చేస్తూ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, నువ్విక పైన నైట్ రైడర్వి కాదు. అలాంటప్పుడు నేను నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. పైగా నా సీక్రెట్స్ తెలుసుకునే వ్యక్తి నైట్ రైడర్స్లో కేవలం ఒక్కరే ఉన్నారు అని చెప్పి తిరిగి తన డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేశాడు. కానీ దేవా మాత్రం శ్రీధర్ ఖచ్చితంగా మిస్టీరియస్ నెంబర్ అయి ఉంటాడని అనుకున్నాడు. నైట్ రైడర్స్లో ఈ నెంబర్ ఎప్పుడూ మారలేదు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు. అంతేకాకుండా అతనికి టాస్క్స్ కూడా ఇచ్చినట్టు ఎవరికీ తెలీదు. నిన్న కాసిం ఇంట్లో శ్రీధర్ని చూడగానే దేవాకు అర్థమైన విషయం ఏంటంటే, శ్రీధర్కు కాసిం చాలా మర్యాద ఇస్తూ భయపడుతూ ఉన్నాడని గమనించాడు. శ్రీధర్ ఇప్పుడు చెప్పిన విషయాలను బట్టి చూస్తే దేవాకి మరికొంత కన్ఫర్మ్ అయింది. బహుశా ఈ వ్యక్తి నైట్ రైడర్స్లో నెంబర్ 1 అయ్యుండొచ్చు అని ఖచ్చితంగా ఫీల్ అయ్యాడు. ఇంకా శ్రీధర్ నుండి ఎలాంటి సమాధానం రాదని గ్రహించి టాపిక్ చేంజ్ చేస్తూ, నా ఫ్రెండ్స్ అందరినీ మహేంద్ర స్వయంగా అండమాన్ పంపించారని మీరే చెప్పారు. మరి సిటీలో ఉంటే ప్రెషర్ ఎక్కువవుతుందని ఇంత దూరం పంపించినందుకు దీనివల్ల మీకేమైనా యూజ్ అనిపించిందా అని సూటిగా అడిగాడు దేవా. అవును, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది నా ప్లేస్ కాబట్టి అని చెప్తూ శ్రీధర్ పెదవి చివర చిరునవ్వు మెరవడం దేవా చూపు దాటిపోలేదు. ఇది స్పెషల్గా నేను తయారు చేసిన ట్రైనింగ్ క్యాంప్. ఇక్కడ బయట వాళ్ళెవరూ రాలేరు అని చెప్పాడు శ్రీధర్. నేనొకసారి ఇక్కడికొచ్చి చూడొచ్చా అని నవ్వుతూ దేవా అడిగాడు. అందుకు బదులుగా శ్రీధర్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఏదో ఆలోచించి, అన్నట్టు సిటీలో చాలామంది సడన్గా కిడ్నాప్ అవుతున్నారంట. బహుశా కిడ్నాప్ చేస్తున్న వాళ్ళు మాస్టర్స్ అయి ఉంటారా? మీకు దీని గురించి ఏమైనా తెలుసా అని ఆసక్తిగా అడిగాడు దేవా. అది విన్న శ్రీధర్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తల అడ్డంగా ఊపుతూ, నేను దాని గురించి ఎప్పుడూ వినలేదు. నిజానికి నాకు ఈ సిటీ గురించి కూడా పెద్దగా తెలీదు. చాలా విషయాలన్నీ కాసిం దగ్గరుండి చూసుకుంటాడు. నేను మ్యాన్షన్కి వెళ్ళిన తర్వాత కాసింని ఈ విషయం గురించి అడుగుతాను అని చెప్పాడు. దేవా తన ముఖం చిట్లించి ఈ విషయం తను ఊహించినంత ఈజీ కాదని అనుకుంటున్నాడు. శ్రీధర్ను మరింత లోతుగా పరీక్షించి ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. సుమారు ఒక అరగంట పాటు డ్రైవ్ చేసిన తర్వాత చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ దట్టమైన అడవిలాగా అనిపించింది. కారు దిగి ఇటువైపు పదండి అని దారి చూపించాడు శ్రీధర్. అతని వెనకే ముగ్గురు కూడా అడవిలోకి నడిచిన తర్వాత దేవాకు హఠాత్తుగా తమ ముందు ఒక పెద్ద సిటీ లాంటి స్థలం ఉందని స్పష్టమైంది. అది చూసి దేవా నోరు మెదపలేదు. ఎందుకంటే అతనికి ఆ ఐలాండ్ గురించి పూర్తిగా తెలియదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దేవా వీలైనంత వరకు సిటీలోనే గడిపాడు. దాంతో కొన్ని ముఖ్యమైన సిటీస్ మాత్రమే అతనికి తెలుసు. కానీ ఈ ఊరు మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంది. అదేం ఊరు? దేవా వాళ్ళని అక్కడికెందుకు తీసుకెళ్తున్నారు? సిటీలో జరుగుతున్న కిడ్నాప్స్ ఎవరు చేయిస్తున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to pay, time to slay. He's back again. ఎపిసోడ్ 247. పాపం విశాల్ రాజేంద్రను చంపి దేవా అందరి దృష్టిలో బ్లేడ్ బాబ్జీని హీరోని చేస్తాడు. ఆ తర్వాత దేవా ఫ్రెండ్స్ క్షేమంగా ఉన్నారని తెలుసుకొని వాళ్ళని కలవడానికి శ్రీధర్ ఒక చోటుకి తీసుకుని వెళతాడు. ఆ ఊరన్నిటికంటే చాలా భిన్నంగా ఉంది. మొత్తం ఊర్లో కేవలం ఒక్కరూ లేకపోతే ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ పొగ తాగడం గాని ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం గాని చూడలేదు. ఆ విషయం మాత్రమే కాకుండా ఊరి వాళ్ళందరూ కూడా నైట్ రైడర్స్ యూనిఫామ్ వేసుకుని ఉండడంతో దేవా మరింత షాక్ అయ్యాడు. శ్రీధర్ రావడం గమనించి, శ్రీధర్ గారు, వీళ్ళని ట్రైనింగ్ క్యాంపుకి తీసుకుని వెళ్ళాలా అని ఒక వ్యక్తి వినయంగా అడిగాడు. మరొక వ్యక్తి, ఈ అమ్మాయిని నేను జాగ్రత్తగా తీసుకువెళ్తానండి అని ఆరాధ్యను ఉద్దేశించి మెలికలు తిరిగాడు. వాళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ తట్టుకోలేక వీళ్ళందరూ ఇది వరకు నైట్ రైడర్స్ నంబర్ 0,
7 నెంబర్ 12 అని చెప్పాడు శ్రీధర్. ఆ మాట వినగానే, అంటే ఈ ముగ్గురు దేవా, ఆరాధ్య ఇంకా సోమునా అని పేర్లతో సహా చెప్పడంతో దేవాకు షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆ ఊరు పెద్దదేమీ కాదు. వాళ్ళందర్నీ కనీసం ఒక్కసారి కూడా చూసి ఉండరు. అయినా కూడా వాళ్ళందరూ దేవా టీం పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అతని అయోమయ పరిస్థితి అర్థం చేసుకుని, ఏంటి షాక్ అయ్యావా అని నవ్వుతూ అడిగి, మళ్ళీ ఇక్కడికి రావాలంటే అది నిజంగా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మహేంద్ర కూడా నీతో ఒకసారి మాట్లాడతాను అని చెప్పారు. ఇది మన నైట్ రైడర్స్ యొక్క అతిపెద్ద ట్రంప్ కార్డు కూడా. అంటే ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా టాపర్స్ మాత్రమే అయి ఉంటారు. వాళ్ళందరికీ ఆ రేంజ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ వార్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎంతమంది మిగులుతారో చెప్పడం కష్టం అని నిట్టూర్చి, లోపలికి వెళదాం పద అని అన్నాడు శ్రీధర్. అతని మాటలకి దేవా, ఆరాధ్య ఇద్దరూ కూడా కొంచెం షాక్ అయ్యారు. లోపలికి ఎంటర్ అవుతుండగానే ఒక పెద్ద ఎంట్రన్స్ గేట్ దగ్గర వీపుకి తన బ్యాక్ ప్యాక్ తగిలించుకొని నెమ్మదిగా ఒక వ్యక్తి రావడం చూశారు. ఆమె చాలా పొడవుగా, పొట్టి జుట్టుతో, మంచులాంటి చర్మంతో, ముఖం అంతా ప్రకాశవంతంగా కనిపించింది. ఒక్కసారిగా తలపైకెత్తి దేవాను, పక్కన ఉన్నవాళ్లను చూసి ఆమె ముఖం ఆశ్చర్యంతో, ఆనందంతో నిండిపోయింది. దేవా, ఆరాధ్య అని చెబుతూ మరుక్షణం ఆమె దృష్టి సోముపై పడగానే ఆశ్చర్యంతో ఆమె ముఖం విప్పారింది. దాంతో ఆమె పరుగున వెళ్లి సోముని కౌగిలించుకొని, సోము, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఐ మిస్ యూ సో మచ్. నిజంగా మీ అందర్నీ చూడ్డం నాకు చాలా హ్యాపీగా ఉంది అని సంతోషపడింది. ఆమె మరెవరో కాదు, తార. ఆమె ప్రవర్తన చూసి దేవా, ఆరాధ్య ఇద్దరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం తార ట్రైనింగ్ వల్ల టాపర్ స్థాయికి చేరుకుంది. అంటే ఇప్పుడు దేవా తయారు చేయాలనుకున్న టీంలో 2 టాపర్స్ ఉన్నారన్నమాట. నైట్ రైడర్స్ చరిత్రలో ఇది నిజంగా ఎంతో మంచి గుర్తింపు. ఇలాంటి టీం ఇప్పటి వరకు లేదు. కానీ దేవాతో పాటు అతని టీం ఇప్పుడు నైట్ రైడర్స్ నుంచి రిజైన్ చేశారు. ఆ విషయం తారాకి ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు దేవా. పక్కనే ఉన్న శ్రీధర్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవాను గట్టిగా హక్ చేసుకుని, ఎలా ఉన్నావు దేవా? నన్ను మర్చిపోయావా అని కళ్ళ నిండా నీళ్లతో అడిగింది తార. ఆమెను చూడగానే శ్రీధర్ తమని మోసం చేయలేదని, మిగిలిన దేవా ఫ్రెండ్స్ కూడా సేఫ్గా ఉన్నారని అర్థం చేసుకుని గుండెల్లో భారమంతా దిగిపోయింది దేవాకి. అంతటి ఎమోషన్ నుండి బయటపడ్డానికి తారాకి కొంత సమయం పట్టింది. దేవా ఎదురుగా స్ట్రెయిట్గా నిలబడి, నైట్ రైడర్ నెంబర్ 2 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రైనింగ్, రిపోర్టింగ్ టు ద కెప్టెన్ అని సెల్యూట్ చేసి నైట్ రైడర్ పద్ధతిలో చెప్పింది తార. ఆమె మాటలు వినగానే దేవా ఎక్స్ప్రెషన్ మారిపోయి గాఢంగా నిట్టూర్చి, నేనిప్పుడు నైట్ రైడర్ కాదు తారా అని భారంగా చెప్పాడు. అది విన్న తార నొసలు ముడివేసి, అంటే ఏంటి, అసలేం జరుగుతుంది అని ఆశ్చర్యంగా అడిగింది. దాంతో జరిగిందంతా షార్ట్ ఫిల్మ్లాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవా. అదంతా విన్న తర్వాత పళ్ళు కొరుకుతూ ఆవేశంగా, నేను కూడా మానేస్తాను, నువ్వు లేని ఈ నైట్ రైడర్స్లో నేను కూడా ఉండను అని స్ట్రాంగ్గా చెప్పింది. జరిగిందంతా విన్న తార కూడా ఇదే మాట అంటుందని దేవా ఎక్స్పెక్ట్ చేశాడు. ఎంతైనా ఆమె కూడా ఒక అమ్మాయి కాబట్టి చాలా ఎమోషనల్ అయింది. ముందు విశాల్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు, నాకు వాళ్ళందర్నీ చూడాలనుంది, తీసుకొని వెళ్ళు అని ఆత్రంగా అడిగాడు దేవా. అందుకు ఆమె సరేనని తల ఊపి, వెళదాం పద, నేను ఇప్పుడే వాళ్ళని కలుసుకొని వచ్చాను, వాళ్ళందరూ భోంచేస్తున్నారు అని చెప్పింది తార. ఇంతలో, సరే, నేనక్కడికొస్తే మళ్ళీ అంత హడావిడిగా ఉంటుంది, ఒక పని చేయండి, తారా మిమ్మల్ని లోపలికి తీసుకుని వెళుతుంది, నాకిక్కడ చూసుకోవాల్సిన కొన్ని పనులున్నాయి, మీ ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత వాళ్ళని ఇక్కడే ఉంచాలి, ఇంకా వాళ్ళ ట్రైనింగ్ పూర్తి కాలేదు, సరేనా అని శ్రీధర్ చెప్పగా సరేనని దేవా తల ఊపాడు. తారా తనతో పాటు ముగ్గురిని తీసుకుని ట్రైనింగ్ క్యాంప్ లోపలికి నడిచింది. ఇదంతా చూసి దేవా నిజంగా షాక్ అయ్యాడు. ఒక చిన్న సీనియర్ స్థాయికి చెందిన టాపర్స్ అందరూ ఉన్నారు. దీని అర్థం ఇక్కడ కొన్ని 100 మంది ఉండి ఉంటారని అనుకున్నాడు. దాదాపు అందరూ వాయు టీంకి చెందినవారే అని తెలుసుకుని దేవా చాలా ఆశ్చర్యపోయాడు. కాసిం శ్రీధర్కు ఇంత గౌరవం ఎందుకిస్తున్నాడో అతనికి ఇప్పుడే అర్థమైంది. ఇంతటి స్ట్రాంగ్ నైట్ రైడర్స్ టీంని సృష్టించడంలో శ్రీధర్ చాలా సక్సెస్ అయ్యాడు. ఇక్కడ ఉన్న స్టాఫ్తో మొత్తం అండమాన్ని తుడిచివేయగలడు శ్రీధర్. అందుకే అతనికి కాసిం అణిగిమడిగి ఉంటాడు. కొంతమందిని చూసి దేవాకి వాళ్ళసలు నైట్ రైడర్స్లా కనిపించలేదు. అయినా కూడా తారను చూసి వాళ్ళు చాలా భయపడ్డారు. అది గమనించిన దేవా, మళ్ళీ ఇక్కడ కూడా నీ రౌడీజం మొదలుపెట్టావా రౌడీ బేబీ అని తారని నవ్వుతూ అడిగాడు. అందుకు ఒక వెర్రినవ్వు నవ్వి, క్యాంటీన్కి పద అంటూ టాపిక్ని డైవర్ట్ చేసింది తార.
వాళ్ళు వెళ్ళేసరికి క్యాంటీన్లో ఎంతోమంది లేరు. చాలా కొద్ది దూరంలో ఉన్న ముగ్గురిని చూసి దేవా చూపు లాక్ అయిపోయింది. వాళ్ళు మరెవరో కాదు, వినోద్, అమృత, సహస్ర. వినోద్ని చూడగానే ఇంతకు ముందు కంటే అతను మరింత స్ట్రాంగ్గా తయారయ్యాడని, ఈ పాటికి వినోద్ టాప్ లెవెల్కి చేరుకొని ఉంటాడని గెస్ చేశాడు. అమృత కూడా ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చేరిపోయింది. దేవాను మరింత ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటంటే, సహస్ర లంచ్ బాక్స్లో ఉన్న తన భోజనాన్ని తింటూ కనిపించిందామె. ఎప్పటిలా ఉన్న పొడవాటి జుట్టును షార్ట్గా కట్ చేసుకుని భుజాల వరకు ఉంచుకుంది. ఆమె క్యూట్ ఫేస్ అలసిపోయినట్టు కనిపించింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, సహస్ర ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చేరుకుంది. ఇంతకు ముందు ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినప్పటికీ దేవా స్పీడ్కి సమానంగా చేరుకుంది సహస్ర. వాళ్ళందర్నీ చూడగానే జీనియస్ అని ఆశ్చర్యంగా అన్నాడు దేవా. తింటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణాలైనా అర్పిస్తాం అని నవ్వుతూ నైట్ రైడర్స్ స్లోగన్ చెప్పాడు దేవా. అతని వాయిస్ వినగానే షాక్ అయి తింటున్న భోజనాన్ని ఆపేసి, దేవా నువ్వొచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సహస్ర. అమృత కూడా అతన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయి, దేవా నువ్వేంటిక్కడా అని అడిగింది. వాళ్ళని చూసి నవ్వుతూ, మీరందరూ కిడ్నాప్ అయ్యారనుకొని వెంటనే అండమాన్ వచ్చేశాను. కానీ ఇక్కడికొచ్చి చూస్తే ఈలోగా చాలా విషయాలు జరిగిపోయాయి. లక్కీగా మీకేం కాలేదు, నాకది చాలు అని రిలాక్స్ అయ్యాడు దేవా. వాళ్ళ పక్కనే కూర్చొని ట్రైనింగ్లో జరిగిన విషయాలన్నీ పొల్లుపోకుండా చెప్పింది సహస్ర. ఆమె ఇంట్రెస్టింగ్గా చెప్పడం విని దేవా కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. అందర్నీ చూసిన తర్వాత, అవును విశాలెక్కడా అని అడిగాడు దేవా. ఆ విషయాలు ఈరోజు అప్పచెప్పిన టాస్క్ సరిగ్గా చేయలేదు బాసు. ఇంకా వాడు పిల్లబచ్చగాడు. రోజు అప్పచెప్పిన టాస్క్స్ కూడా వాడు సరిగ్గా చేయడం లేదు. అందుకే వాడిని ఫుల్లుగా చితక్కొట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. పని దొంగవాడు అని నవ్వుతూ చెప్పాడు వినోద్. అయ్యో మరీ ఇంత దారుణమా? మీ భోజనం తర్వాత నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడిగాడు దేవా. ఆ వెంటనే దేవాని తీసుకొని ట్రైనింగ్ జరిగే ప్లేస్కి వెళ్లారు. ఆ ట్రైనింగ్ గ్రౌండ్లో 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అందులో షర్ట్ లేకుండా ఒక వ్యక్తి ఒక చేతిలో కర్రను పట్టుకుని మరొక చేతిలో చికెన్ లెగ్ పీస్ పట్టుకుని ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరొక వ్యక్తి భుజాల మీద చాలా బరువైన పెద్ద రాయి ఉంది. చూడగానే అది దాదాపు ఒక 100 కిలోల కంటే ఎక్కువ ఉందని దేవా అంచనా వేశాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, విశాల్. నిజానికి విశాల్ ఫిజికల్గా చాలా వీక్. అందుకనే ఎక్కువ టైం ప్రాక్టీస్ మీద పెట్టాల్సి వస్తుంది. పాపం వాడు ఎంత ట్రై చేసినా ఏ రోజుకా రోజు ట్రైనింగ్ కంప్లీట్ చేయలేకపోతున్నాడు అని వివరంగా చెప్పాడు వినోద్. ఇన్స్ట్రక్టర్ చేతిలో ఉన్న చికెన్ లెగ్ పీస్ చూసి టెంప్ట్ అవుతూ, స్మెల్ అదిరిపోయింది బాసు, ఒక్కసారి వా, చిన్నది కొరికి తింటాను అని రిక్వెస్టింగ్గా అడిగాడు. నేను చెప్పిన ట్రైనింగ్ పూర్తి చేసి అప్పుడు తినరా, తినడానికి తప్ప ఎందుకు పనికిరావు నువ్వు అని ఇన్స్ట్రక్టర్ లెగ్ పీస్ తినడం చూసి బాధపడ్డాడు విశాల్. నేనిక్కడ మానేస్తాను, నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. అయినా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నైట్ రైడర్ నెంబర్ 0 దేవా. నువ్వు నన్ను ఇలా వేధించావని తెలిస్తే అతను నిన్ను చంపేస్తాడు అని గట్టిగా అన్నాడు విశాల్. నీ ఫ్రెండ్ ఇక్కడికి రాలేడు. నువ్వు గానీ నేను చెప్పిన పని చేయకపోతే నైట్ అంతా నువ్వు గ్రౌండ్లోనే పడుకోవాలి, చూసుకో అని వార్నింగ్ ఇచ్చాడు ఇన్స్ట్రక్టర్. ఇదంతా విన్న దేవాకి తన ఫ్రెండ్ మీద చెప్పలేని జాలి కలిగింది. అండమాన్లో రూల్స్ చాలా క్రూరంగా ఉంటాయని దేవాకు అర్థమైంది. ఆ తర్వాత నవ్వుతూ విశాల్ అని తన ఫ్రెండ్ పిలిచాడు దేవా. అతన్ని చూడగానే కళ్ళు నులుముకొని నమ్మలేనట్టు, నువ్వు నాకు నిజంగా కనిపిస్తున్నావా, లేక ఈ ట్రైనింగ్ వల్ల నా కళ్ళు మసకబారిపోయాయా అని ఆశ్చర్యపోయాడు విశాల్. రేయ్, నేను నిన్ను చూడ్డానికి వచ్చానురా అని చెప్పగా పరుగున వెళ్ళి విశాల్ దేవాను హాక్ చేసుకొని, ప్లీజ్రా దేవా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విశాల్. ఆ తర్వాత విశాల్ ఇన్స్ట్రక్టర్ కూడా చేతిలో చికెన్ పీస్ నలుముకుంటూ దేవా దగ్గరికి వెళ్ళి, నువ్వు నెంబర్ 0వా అని ఎగాదిగా చూశాడు. అవునని దేవా చెప్పగా ఇన్స్ట్రక్టర్ అతని పెదాలు చపరిస్తూ, ఇక్కడికి మీ ఫ్రెండ్ కోసం మీరే డైరెక్ట్గా వచ్చారు కాబట్టి కాసేపు మాట్లాడి అతనికి ట్రైనింగ్ ఎలా తీసుకోవాలో చెప్పండి. మీ ఫ్రెండ్ నిజంగా చాలా వేస్ట్లాగా ఉన్నాడు, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి కేర్లెస్గా చూసి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే, దేవా ప్లీజ్ రా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో రిక్వెస్ట్ చేశాడు విశాల్. నువ్వేమైనా తింటావా అని ప్రేమగా దేవా అడగ్గా, ఆకలితో చచ్చిపోతున్నాడ్రా, ఏం పెట్టినా తినేస్తాను, ఆ బండోడు నాకు పెట్టకుండా ఎలా తింటున్నాడు చూడు అని దీనంగా బదులిచ్చాడు విశాల్. అతని మాటలకి మిగిలినందరూ నవ్వకుండా ఉండలేకపోయారు. వెంటనే విశాల్ని క్యాఫ్టీరియా దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇదిగో భోజనం చెయ్యి అని అతనికి భోజనం పెట్టాడు దేవా. విశాల్ తిండి చూసి, రేయ్, తిండి కోసమే బతుకుతున్నట్టు ఏంట్రా అది, నెమ్మదిగా తిను
అని విశాల్ అంటుండగా, మీరందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. నా ఫ్రెండ్ ఎవరో తెలుసు కదా, దేవా. మేమిద్దరం చెడ్డీ దోస్తులం అని అన్నాడు విశాల్. వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు దేవా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు. కానీ అతను నైట్ రైడర్స్ నుంచి వచ్చేస్తున్నప్పుడు తన మూడ్ ఏమంత బాగలేదు. కెఫ్టీరియాలో కాసేపు కబుర్లు చెప్పి ట్రైనింగ్ క్యాంప్ అంతా తిరిగి చూసిన తర్వాత మేమింక బయలుదేరతాం అని కష్టంగా చెప్పాడు దేవా. అందుకు బదులుగా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, ఓకే, మాకు కూడా ట్రైనింగ్ ఉంది, నేను ఎలా అయినా టాపర్ అవుతాను, నీతో ఫైట్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది సహస్ర. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు దేవా. ఆ తర్వాత విశాల్తో మాట్లాడి ట్రైనింగ్ జాగ్రత్తగా తీసుకోమని చెప్పి తన ఫ్రెండ్స్ అందరికీ కష్టంగా బాయ్ చెప్పి బయలుదేరాడు. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఇంటికొచ్చేసరికి ఆ వీధి మొత్తం చాలామంది జనం నిలబడి ఉన్నారు. మరోవైపు ఒక జంటను బెదిరిస్తూ 2 వ్యక్తులు కనిపించారు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి, మేమీ డబ్బులన్నీ కలెక్ట్ చేసి బ్లేడ్ బాబ్జీ అన్నకివ్వాలనుకుంటున్నాం, మర్యాదగా మీ వాటా ఇవ్వండి అని 2 కత్తులతో ఆ జంటని బెదిరించడం చూశాడు దేవా. అయ్యో, అలా అనకండి, మా దగ్గర అంత డబ్బు లేదు, దాని గురించి ఆలోచించే ధైర్యం కూడా లేదు అని దీనంగా చెప్పారు ఆ జంట. అదే సమయంలో నార్త్ డిస్ట్రిక్ట్లోని అతని మ్యాన్షన్లో కూర్చొని ఉన్న దివాకర్ అసహనంగా కనిపించాడు. ఈ డెవిల్ ఎక్కడికి పోయాడు అని ముఖం చిట్లించి అడగగా, ఏమో, ఎక్కడికెళ్ళాడు, నాకేమైనా చెప్పి వెళ్తాడా? వాణ్ణి కొంచెం కూడా నమ్మలేం. వాడి డెవిల్ కాకపోయి ఉంటే నేను కనీసం వాడితో మాట్లాడేవాడిని కూడా కాదు. పోయినసారి కూడా అలోక్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టి పారిపోయాడు. వాడికి డెవిల్ అని పేరెవరిచ్చారో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అన్నాడు లోకనాథ్. సరే, ఇప్పుడు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? దేవా ఫైనాన్స్లో గాని గెలిచాడంటే మన దగ్గర ఉన్న 5 శక్తి కంకణాలు అతనికి ఇచ్చేయాలి అని దివాకర్ చెప్పగా, పక్కనే ఉన్న డేవిడ్ ఏదో ఆలోచించి, మనమేం చేయగలం? లీడర్ అయిన ఖాసిం అన్నీ మూసుకొనున్నాడు, మనం చేసేదేమీ లేదింకా. మీకు మరీ అంత ధైర్యం ఉంటే ఆల్రెడీ దేవా అడ్రస్ తెలిసింది, పోటీ జరగక ముందే వెళ్ళి వాడిని చంపేయండి. అప్పుడు మనకి కాంపిటీషన్ ఎవరు ఉండరు, ఈ కంకణాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అని అన్నాడు. అతని మాటలకి ఆలోచనలో పడ్డాడు దివాకర్, లోకనాథులు. కానీ దేవాని చంపేంత ధైర్యం మాత్రం వాళ్ళిద్దరికీ లేదు. దేవా ఏరియాలో జరుగుతున్న పన్ను వసూలు చూసి అతనికి కోపం కట్టలు తెంచుకుంది. ఎప్పుడూ ఆపేసిన ఈ ట్యాక్స్ మొదలు పెట్టడంతో దేవాకి మరింత కోపం ఎక్కువైంది. దాంతో ఆవేశంగా వాళ్ల ముందుకు వెళ్లి లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఇదంతా బాబ్జీ అన్న కోసం చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పారు ఆ 2. ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు అని సమాధానం చెప్పి అక్కడి నుంచి అందర్నీ క్లియర్ చేశాడు దేవా. ఈ విషయం గురించి బాబ్జీతో ఎలా అయినా మాట్లాడాలి అని అనుకున్నాడు. ఇంతకీ ఆపేసిన ట్యాక్స్ మళ్ళీ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇందులో బాబ్జీ హస్తం ఉందా? దేవా ఆఖరి పోటీలకు వెళతాడా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.